అవని స్టోరీస్. అనసూయ ఎందుకో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటాన్ని గమనిస్తుంది పక్కింట్లో ఉండే పద్మ. తనను ఎప్పుడూ అలా చూడలేదు. మరో 2 రోజుల్లో తన కొడుక్కి పెళ్లి పెట్టుకుని అనసూయ అలా ఉందేంటబ్బా అని పద్మ తెగ ఆలోచిస్తూ అనసూయ దగ్గరికి వెళ్తుంది. ఏంటనసూయ అలా ఆలోచిస్తున్నావేంటి? కొంపదీసి నీ కొడుక్కి పెళ్లి అయిపోతుందని, పెళ్లి తర్వాత నీ మాట అసలు వినని భయపడుతున్నావా ఏంటి? అరే, నా భయం అది కాదు. పల్లెటూరు నుంచి కోడలు తెచ్చుకుంటున్నాను, నా కొడుకుని బాగా చూసుకుంటుందో లేదోనని బెంగగా ఉంది. చూడనసూయ, ఇప్పటి వరకు నువ్వు ఒక అమ్మవు మాత్రమే, కానీ ఇకపై ఒక అత్త కాబోతున్నావు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోడలకి అవకాశం ఇచ్చావనుకో నెత్తినెక్కి కూర్చుంటది. అందుకే కాస్త అప్రమత్తంగా ఉండు. పెళ్ళయ్యాక వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారులే. వాళ్ళ నేనేం ఇబ్బంది పెట్టను. వాళ్ళు బాగుండడమే నాకు కావాలి. అరే అనసూయ, నీకు కాస్తైనా బుద్ధుందా? భవిష్యత్తు గురించి ఆలోచించవే ఏంటి? నువ్వు బతికినంత కాలం నీ కోడలు నీ చెప్పు చేతుల్లో ఉండాలి. అట చేసుకోవడం నీ బాధ్యత. కాస్త బుర్రబెట్టి ఆలోచించు. నీ కోడలకి ఏమాత్రం అవకాశం ఇవ్వబాకు అంటూ పక్కింటి పద్మ చెప్పటంతో అనసూయ పగలబడి నవ్వుకుంటుంది. అనసూయ నవ్వటం చూసి పద్మ అయోమయంగా చూస్తూ ఉంటుంది. అదేంటి అనసూయ, పిచ్చి పట్టిందా ఏంటి? అట నవ్వుతున్నావు? మరి నవ్వకుండా ఉంటానా చెప్పు? నాకు వచ్చేది పల్లెటూరు కోళ్ళు. పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు ఎట్టా ఉంటారో తెలుసు కదా, అమాయకంగా ఉంటారు. ఇక నేనేం చేస్తానో చూడు అంటూ మరోసారి నవ్వుకుంటుంది అనసూయ. ఇక మరో 2 రోజుల తర్వాత బంధువులందరి సమక్షంలో అనసూయ కొడుకు సురేష్కి పల్లెటూరి అమ్మాయి అవనితో పెళ్లి జరుగుతుంది. కొడుక్కి పెళ్లి జరగడంతో సంతోషిస్తుంది అనసూయ. మరోవైపు అనసూయ భర్త అరవింద్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వచ్చినట్టుగా మా ఇంటికొచ్చావమ్మా. అవని, కొత్త జీవితంలో కడుగుపెట్టావు. నీకు మేం కొత్తగా కనిపిస్తాం. రాను రాను అలవాటవుతుందిలే. అలాగే నీ చేతి వంట రుచిగా ఉంటుందని విన్నాను. ఈరోజు కొత్త కొత్త కూరలతో అదరగొట్టేయాలమ్మా. ఏంటండి ఆ మాటలు? అమ్మాయినప్పుడే మీ మాటలతో ఇబ్బంది పెట్టకండి. అమ్మ అవని, మీ మావ ఎప్పుడు అంతేలే అమ్మా, అట మాట్లాడుతానే ఉంటాడు. సరే, నువ్వు వెళ్ళి అందరికి కాస్త కాఫీ తీసుకురమ్మా. అయ్యో అత్తయ్య, నాకు కాఫీ చేయడం రాదే, కషాయం చేయడం వచ్చు. అందరికీ కషాయం చేసుకుని తీసుకుని రమ్మంటారా? కషాయం ఏంటి? ఇదేమన్నా ఆయుర్వేదం ఆసుపత్రా? పోని నీకేం చేయడం వచ్చు? పాలల్లో పసుపు కలుపుకొని తీసుకొస్తాను. ఆరోగ్యానికి చాలా మంచిది అత్తయ్య. లేకపోతే జీలకర్ర మిరియాలు నీళ్ళలో మరిగించి తీసుకుని వస్తాను. అవని అలా చెప్తుంటే అనసూయ షాక్ అవుతుంది. కోపంగా తన కోడల్ని తన వెంట తీసుకుని వెళ్తుంది. వంటగదిలోకి తీసుకువెళ్లి కాఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తుంది. ఇక కాఫీ చేయడం నేర్చుకున్నావు కాబట్టి మేము అడిగినప్పుడల్లా నువ్వు కాఫీ చేసుకుని తీసుకురావాలి, సరేనా? అలాగే అత్తయ్య అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అనసూయ. గదిలోకి వెళ్ళిన తర్వాత అనసూయ కోపంతో, చెచ్చే, కాఫీ చేయడం కూడా రాదు, ఇట్లాంటి కోళ్ళొచ్చిందేంటి? పైగా అమాయకంగా ఆ మాటలు ఒకటి. చూడ్డానికి అమాయకంగానే ఉన్నా మాట్లాడడంలో మాత్రం ఏ భయం కనిపించట్లేదు. చూస్తా ఉంటే ఇది నా నెత్తి మీద కూర్చునేలాగా ఉంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఉండగానే జోరుగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి వేడివేడిగా పకోడీలు చేస్తుంది అవని. కోడలు చేసిన పకోడీని లొట్టలేసుకుంటూ తింటాడు అరవింద్. సురేష్ కూడా తన భార్య తయారు చేసిన పకోడీని తింటూ, హబ్బబ్బా, భలే రుచిగా ఉందవని, మా అమ్మ కంటే చాలా బాగా చేశావు. అవునమ్మా, మీ అత్త చేసే వంట తిని తిని నా నోరు చప్పబడిపోయింది. ఇన్నాళ్లకి రుచిగా ఉండే పకోడీలు తింటున్నాను. సురేష్ అరవింద్ అలా అంటూ ఉంటే అవని మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా గమనించిన అనసూయ కోపంతో ఊగిపోతుంది. ఇక వెంటనే అవనిని పిలిచి, ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఇట్టా వర్షం వచ్చిందనో చుట్టాలు వచ్చారనో ఎప్పుడు పడితే ఎప్పుడు పకోడీలు చేయడానికి ఇదేమీ హోటల్ కాదు. ఇంట్లో ఉండే వస్తువుల్ని కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది పల్లెటూరు కాదు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి. అయ్యో అత్తయ్య, ఏదో తింటారు కదా అని చేశాను. అట నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటే ఎట్టాగమ్మా? ఎకపై ఏదైనా చేసే ముందు కాస్త నాకు చెప్పి చెయ్యి, నువ్వు అనుకోగానే చేసేబాక అంటూ అనసూయ కోపంగా వెళ్ళిపోతుంది. అనసూయని చూసి హడలిపోతుంది అవని. ఇక అప్పట్నుంచి ఏ పని చేసినా భయం భయంగా చేయటం మొదలు పెడుతుంది అవని. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అవని తన భర్తను బయటకు తీసుకువెళ్లమని అడుగుతుంది. చాలా రోజులైందండి ఇంటి నుంచి బయటికెళ్ళి, నాకు జైల్లో పెట్టినట్లుగా ఉంది. కాసేపు అలా వెళ్ళొద్దాం, నన్ను బయటకి తీసుకెళ్లొచ్చు కదా? సరే అయితే వెళ్ళొద్దాం పద. కానీ అమ్మా... అత్తయ్యకి నేనేదో ఒకటి చెప్తానులే.
అని తన భర్తకు చెప్తుంది అవని. ఇక ఆ తర్వాత అందంగా తయారయ్యి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉండగా అవని సురేష్ల మాటల్ని చాటుగా విన్న అనసూయ ఉన్నట్టుండి కాలు జారి పడిపోయినట్టుగా నటిస్తుంది. అయ్యో బాబు సురేష్, నన్ను కాపాడరా, పడిపోయానురా, నేను నడవలేకపోతున్నాను. ఏమండి, ఎవరైనా ఉన్నారా అంటూ గట్టిగట్టిగా అరుస్తున్న అనసూయ దగ్గరికి పరుగు పరుగున వస్తారు సురేషు, అవని, అరవింద్. వాళ్ళని చూసి అనసూయ మాత్రం ఇంకాస్త ఎక్కువగా వినిపించేటట్టు బాధగా అరుస్తూ ఉంటుంది. కాలు జారిపోయింది రోయ్, నా వల్ల అవడం లేదు, నేను నొప్పికి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, త్వరగా ఆసుపత్రికి వెళ్దాం పదా. అరే హాస్పిటల్ ఎందుకురా, ఇదిగో కాళ్ళు అవనే ఉందిగా, నూనెతో కాస్త కాళ్ళను మర్దన చేసుకుంటే సరిపోతుందిలే. ఏ అమ్మా, చేస్తావు కదా? అలాగే అత్తయ్య అంటూ అవనితో తన కాళ్లకు నూనె రాయించుకొని మర్దనా చేయించుకుంటుంది అనసూయ. ఇక చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాలి అనుకున్న పని జరగకపోవటంతో నిరుత్సాహంగా కూర్చొని అత్తగారి కాళ్లకు మర్దన చేస్తూ ఉంటుంది అవని. అలా అర్ధరాత్రి వరకు కాళ్లకు మర్దన చేయించుకొని పంపిస్తుంది అనసూయ. అలసిపోయిన అవని తన గదికొచ్చి పడుకుండిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అవని అందంగా తయారయ్యి గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అది చూసిన అనసూయ, ఇదేంటి ఇంత అందంగా ముస్తాబయ్యింది, కొంపదీసి దీని పుట్టినరోజు ఇవాళ, అట అయితే నా కొడుకుతో చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, అట జరగకుండా చూడాలి అని అనుకుంటూ ఉండగానే అవని వస్తుంది. ఏదో చెప్పాలని చూస్తుంది. కాని అంతలోనే అత్తగారు, ఏంటమ్మా వంట సామాన్లు అట్టాగే ఉన్నాయి, ఆరు బయట ముగ్గేనే లేదు, ఈ రోజైనా బట్టలు తూతావా లేదా, ఇట ఇంట్లో పనులు కూడా చేయకపోతే ఎట్టాగమ్మా, పల్లెటూరు నుంచి వచ్చావు కదా అని ఊరుకుంటుంటే ఇట నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావేంటి, నేను చెప్తే గాని ఇంటి పనులు చేయవా నువ్వు, ఇంత బద్ధకం ఎందుకమ్మా నీకు, నా ఇంటికి వచ్చే కాళ్ళు ఎట్టా ఉండకూడదని అనుకున్నానో అట్టాగే ఉన్నావమ్మా నువ్వు. అనసూయలా అనగానే కంటతడి పెట్టుకుంటుంది అవని. ఇక అనసూయలా తిట్టేసి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ తన కోడలు ఏడవటం చూసి మనసులో సంతోషిస్తుంది. అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చాడు. అలా ఏడుస్తావేంటమ్మా, ఏడిస్తే నీ సమస్య తీరిపోతుందా చెప్పు, ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ అత్త మాటలకి నువ్వేం బాధపడబాకు. నేనేం బాధపడలేదు మామయ్య, అత్తయ్య చెప్పిన పనులు ఇంకా పూర్తి అవ్వలేదు, వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి అంటూ వంట సామాన్లు కడుగుతుంది, బట్టలు ఉతుకుతుంది. ఆ పనులు చేసేసరికి అవని మొహం బాగా వాడిపోతుంది. అలా కాస్త నీరసంగా అనిపించి వెళ్లి నిద్రపోతుంది. అదంతా గమనించిన అనసూయ, అమ్మో అమ్మో, ఇట్ట పట్టపగలు ఈ ఇంట్లో నిద్రపోతే ఎట్టాగమ్మా, అవని నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా, ఇంట్లో ఇట్ట నిద్రపోతే ఈ ఇంటికి అరిష్టం, ఇంటిని వల్లగాడు చేయడానికి వచ్చావా ఏంటి, ఈ సమయంలో ఎవరైనా పడుకుంటారా. అబ్బా, ఏదో అలసిపోయి నిద్రపోయిందిలే, వదిలే అనసూయ. మీరు ఊరుకోండి, కోడల్ని వెనకేసుకు రాబాకండి, మరో మాట మాట్లాడాలంటే పొళ్ళు ఊడగొడతాను మళ్ళీ. అత్తయ్య, అది అది కాస్త నీరసంగా ఉంటేను, నీరసం లేదు నిమ్మకాయ రసమో లేదు, కావాలని అట్ట చేస్తుంది, అట్ట నీరసం అని చెప్తే పనులు ఎవరు చేస్తారు, నేనే కదా చేయాల్సింది, నాతో పనులు చేయించడానికే అట్ట నటిస్తుంది, నాకు తెలుసు. అనసూయలా కఠినంగా మాట్లాడుతుంటే ఆ మాటల్ని అవని భరించలేకపోతుంది. ఇక వెంటనే తన గదిలోకి వెళ్లి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ రోజు రాత్రి సురేష్ ఇంటికి రాగానే సురేష్ని పట్టుకుని బాధపడుతుంది. అవని, నాకు జరిగింది తెలిసింది, నువ్వేం బాధపడకు, అమ్మ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది, దానికి అలా అయిపోతే ఎలా చెప్పు. అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదనుకుంటా, ఈ ఇంటికి నేను కోడలుగా రావడం అసలు ఇష్టం లేదేమో, నాకు చాలా కష్టంగా ఉందండి, అత్తయ్య మాట్లాడే మాటలు నాకు చాలా బాధగా అనిపిస్తున్నాయి, నేను అన్ని పనులు చేస్తున్నాను కదా, అయినా అత్తయ్య నన్ను ఎందుకు అలా అంటుంది, ఈ ఇల్లు నాకు ఒక జైలు లాగుంది, 4 గోడల మధ్య నన్ను తాడుతో కట్టేసినట్లు అనిపిస్తుంది, ప్రశాంతతే లేదు. అయ్యో అవని, అలా ఏడిస్తే ఎలా, నువ్వేడవకు, కాస్త మౌనంగా ఉండు అంటూ సురేష్ తన భార్య అవని కన్నీళ్లను తుడుస్తూ ఉండగా అక్కడికొక పోలీసు వస్తాడు. పోలీసుని చూసి అనసూయ కంగారు పడుతుంది. ఏంటండి, మా ఇంటికి వచ్చారేంటి, మాది పొరుగుగల కుటుంబం, మీరు పొరపాటు వేరే ఇంటికి వచ్చినట్టున్నారు. లేదమ్మా, మేం సరైన ఇంటికే వచ్చాం. అనసూయ అంటే మీరే కదా? అవునండి, నేనే. అయితే పదండి పోలీస్ స్టేషన్కి. పోలీసు అలా అనగానే అనసూయ కేకలు పెడుతూ అందరినీ పిలుస్తుంది. అవని, సురేష్, అరవిందులు వస్తారు. వాళ్ళు రాగానే అనసూయకు సంకెళ్లు వేస్తాడు పోలీసు. ఒరే బాబు, యావండి, ఈ పోలీసు చూడండి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, తీసుకెళ్లిపోతున్నాడండి, నేనేం తప్పు చేశానని. తప్పు చేశారమ్మా, గృహహింస చట్టం కింద మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం. మీ కోడల్ని హింసించి బాధ పెట్టడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సరేనా, మీకు సమాధానం దొరికింది కదా, ఇంక నడవండి
అంటూ ఆ పోలీస్ అనసూయని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటాడు. అనసూయ మాత్రం, వామో, నేనేం చేయలేదు. అవనే చెప్పవే, నేను నిన్ను హింసిస్తున్నానా? ఏవండి, మా అత్తగారు నన్ను అలా చేయడం లేదండి. ఎవరో మీకు తప్పుగా చెప్పుంటారు. అదంతా మీరు తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు మీ అత్తపై కేసు నమోదైంది. ఇక అన్ని పోలీస్ స్టేషన్లోనే మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే మీ అత్తని తీసుకువెళ్ళటం ఖాయం. చూడండి, మీరు తప్పు చేస్తున్నారు. తప్పు చేయని మా అమ్మని బలవంతంగా తీసుకెళ్తున్నారు. మీరు అడ్డొచ్చారంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మర్యాదగా తప్పుకోండి. మీరేం చెప్పాలనుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి అంటూ ఆ పోలీస్ అధికారి అనసూయను లాక్కెళ్తూ ఉంటాడు. అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ పోలీస్ అధికారి వెంట నడుస్తుంది. అనసూయని చూస్తూ అవని, సురేష్, అరవిందులు బాధపడుతూ ఉంటారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అయోమయ పరిస్థితిలో ఉంటారు. పోలీస్ స్టేషన్లో కేసు ఎవరు పెట్టుంటారని ఆలోచనలో పడతారు. గృహహింస చట్టం కింద కేసు నమోదవటంతో పోలీసు అనసూయ ఇంటికొచ్చి ఆమెను అరెస్ట్ చేస్తాడు. అనసూయను పోలీస్ స్టేషన్కు లాక్కెళ్తూ ఉండగా అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనసూయను చూస్తూ అవని, సురేష్, అరవిందు బాధపడుతూ ఉంటారు. అనసూయను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత, నాన్న, అవని నాతోనే ఉంది. అసలు ఈ ఇంట్లో నుంచి బయట కదల్లేదు. కానీ ఇంట్లో ఉన్న తనని హింసిస్తున్నట్లు పోలీసులకు ఎవరు చెప్పారు? నాకు మీపైనే అనుమానంగా ఉంది. నిజం చెప్పండి నాన్న. ఒరే అలా అంటున్నావేంట్రా? నా భార్య నేనే అరెస్ట్ చేయిస్తానని చెప్పు. పాపం అది ఎలా ఉందో ఏంటో, దాన్నెప్పుడు ఇలా చూడలేదు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే ఏమవుతుందో. అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. మావయ్య, మీరెలా అంటే ఎలా చెప్పండి? ఏదో ఒకటి చేయండి మావయ్య. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్తని విడిపించుకురండి. వెళ్ళండి. ఏమండి, మీరు కూడా వెళ్ళండి అంటూ అవని తన భర్త సురేష్ని, మామగారు అరవింద్ని పంపిస్తుంది. ఇక మరోవైపు అనసూయని తీసుకువెళ్తున్న పోలీసు ఒక చెట్టు కిందకు వెళ్లి ఆగుతాడు. అనసూయకు ఉన్న సంఖ్యలు తీస్తాడు. ఏంటయ్యా మీరు ఎక్కడ తీసుకొచ్చారేమిటి? కొంపదీసి నన్ను ఇక్కడే చంపేస్తారా మీరు? అయ్యో, కంగారు పడకండమ్మా. నేను మీ మనిషినే. మీకు మంచి జరగాలని ఇదంతా చేశాను. ఏంటయ్య నువ్వు చెప్పేది? ఇట్లా చేయమని ఎవరు చెప్పారు నీకు? అదేనమ్మా, మీ పక్కింటి పద్మ ఉంది కదా, ఆవిడే నాకిలా చేయమని చెప్పారు. ఏంటి పద్మనా? దానికి మాయరోగం ఎట్లా చేయమని చెప్పడానికి అని అనసూయ అంటూ ఉండగా అక్కడికి పద్మ వస్తుంది. పద్మని చూసి అనసూయకు పట్టరానంత కోపం వస్తుంది. లాగిపెట్టి ఒక్కటిద్దామని చూస్తుంది. ఇంతలోనే పద్మ, ఆగనసూయ ఆగు. కోపంలో నా పైన చేయి చేసుకోబాక. నేను నీకు మంచి పనికే చేశాను. ఏంటి నువ్వు చేసిన మంచి? ఇట్లాంటి పనికి మళ్ళీ పని చేసి ఏదో గొప్పగా చేసినట్టు విరవెగుతున్నావు. ఈ పోలీసు నా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చాడని ఊర్లో తెలిస్తే ఎవరినుందా? నిన్ను ఊర్లో తలెత్తుకుని తిరగలనా? నేను చెప్పేది విను. ఏంటో చెప్పిసావు. నీ కోడల్ని వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను. మీ వారు నీ కొడుకు ఇద్దరూ కోడలకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా. అవును, నువ్వేం చెప్పినా నీ కోడలు చేస్తుంది. కానీ ఆ పనులు చెప్పడం వల్ల నిన్ను కోపంతో ద్వేషంతో చూస్తుంది కదా. అవును, అట్టగే అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, ఇలా చేయడం వల్ల ఊర్లో అందరూ నీపై జాలి పడతారు. నీ కోడల్ని తిట్టుకుంటారు. అత్తగారింటికి వచ్చిన వెంటనే అత్తని అరెస్ట్ చేయించిందని అందరూ నీ కోడల్ని తిట్టుకుంటారు. ఇక ఇంట్లోనే కాదు కదా, బయట కూడా నీ కోడలకి విలువ ఉండదు. అప్పుడు నీ చెప్పు చేతల్లో నీ కోడలు ఉంటది. పద్మలా చెప్పగానే అనసూయకు అప్పటి వరకు ఉన్న బాధ, కోపం అన్నీ పోతాయి. మొహం నవ్వుతో వెలిగిపోతుంది. పద్మని పట్టుకుని సంతోషంగా పొంగిపోతుంది అనసూయ. ఆహా, అదిరిపోయింది నీ పన్నాగం. భలేగా ఆలోచించావు పద్మ, భలేగా ఆలోచించావులే. ఇక ఈ జన్మకి నా కోడలు నాకు బానిసకి పడుంటది అంతే. ఇక చూసుకో ఏం చేస్తాను. దాని నోరు మోయించడానికి, ఇంట్లో దానికి విలువ లేకుండా చేయడానికి బలిదారి చూపించు. నాకు చాలా చాలా సహాయం చేసావు పద్మ. ఇక చూసుకో నేనేం చేస్తాను అంటూ పద్మని తీసుకుని ఇంటికి చేరుకుంటుంది అనసూయ. ఇంటికొచ్చిన అత్తగారిని చూసి సంతోషిస్తుంది అవని. అనసూయ, నువ్వు బానే ఉన్నావుగా? మేమిప్పుడే అక్కడికి వచ్చేందుకు బయలుదేరుతున్నాం. ఇంతలో ఆ దేవుడి దేవలో నువ్వే వచ్చేసావు. నిన్ను వదిలేశారా? ఇంతకు అక్కడ ఏం జరిగింది? అమ్మా ఆగండి, మీ నాటకాలు ప్రేమలు నావే చూపించబాకండి. ఇదిగో ఈవిడిగారున్నారు కదా, తను నేను హింసిస్తున్నానని పోలీసులకు చెప్పింది. అందుకే వాళ్ళొచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అయ్యో అత్తయ్య, నేనలా చెప్పలేదు. ఇంట్లోనే ఉన్నాను కదా నేను. ఇంట్లో ఉన్నా బయట ఎవరితోనో చెప్పి పంపింటావు. లేకుంటే వాళ్ళు ఎట్టాగొత్తారు? నీ పేరు చెప్పి నన్నెలా అరెస్ట్ చేస్తారు. ఇక చాలు, జరిగిన అవమానం చాలు. ఒరే సురేషు, ఇక నేను నీ మనసు మారదా? నీ భార్య అట్ట చేతంటే చూస్తూ ఊరుకుంటావా? కన్న తల్లి నీకప్పుడే భారం అయిపోయిందా? అవునులే, కట్టుకున్నదొత్తే ఇక కన్న తల్లిని ఏం పట్టించుకుంటావు? అమ్మా, అలా అనకమ్మా. అయితే వెంటనే నీ భార్యని ఇంట్లో నుంచి గెంటే. అది ఇంట్లో ఉండడానికి లేదు.
దాని అమాయక మాటలతో నిన్ను మీ నాన్నని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు అదేం చేసినా మీకు మంచిగానే అనిపిస్తుంది కదా. దాని జూత్తు నేను అసలు ఇంట్లో ఉండను. వెంటనే దాన్ని ఇంట్లోంచి గెంటేసి విడాకులు ఇచ్చేదానికి. అనసూయ అలా చెప్పగానే అవని కన్నీళ్లు పెట్టుకుంటూ అనసూయ కాళ్లపై పడుతుంది. దయచేసి అన్న మాటలు మాట్లాడకండి అత్తయ్య. నేనెందుకు అలా చేస్తాను? ఎవరో కావాలని ఇలా చేసుంటారు. నాకే పాపం తెలియదు అత్తయ్య. దయచేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయకండి. పసుపు కుంకుమలతో పచ్చిగా ఉండాల్సిన నన్ను ఇలా నా భర్తకి దూరం చేయకండి. ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు. అవని అలా ప్రాధేయపడుతుంటే అనసూయ మాత్రం అస్సలు వినిపించుకోదు. ఆవేశంగా మాట్లాడుతుంది. ఇక జాలు, నీ కుట్రలో కుతంత్రాలు ఇక్కడ పనికిరావు అంటూ తన కొడుకు భర్తని లెక్క చేయకుండా అవనిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అవని కుమిలి కుమిలి ఏడుస్తూ ఇంటి బయటే ఉండిపోతుంది. ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది. ఇంటికి కాస్త దూరంలో ఉన్న పశువుల పాకలోకి వెళ్తుంది అవని. తన భార్య అలా బాధపడ్డం చూసి, ఏంటమ్మా నువ్వు? పాపం తనకి ఇక్కడ కూడా ఎవరూ తెలియదు కదా. తనేం తప్పు చేయలేదమ్మా, నాతోనే ఉంది. అసలు తను ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళనేలేదు. ఇదిగో అనసూయ, పోని కాళ్లే తప్పు చేసింది అనుకున్నాం. అందుకని ఇట్ట కష్టపెట్టడం మంచిది కాదుగా. ఈ పాటికే అందరికీ మన ఇంటి విషయం తెలిసిపోయి ఉంటుంది. లూకులు కాకులన్న సంగతి తెలుసు కదా. ఇక అవన్నీ పట్టించుకోబాకు. దయచేసి కోడల్ని క్షమించేయి. తనని ఇంట్లోకి రానివ్వు. ఇప్పుడు బాగానే నోరులు ఎగుతున్నాయి మీకు. ఇందాకేమయ్యాయి మరి మీ నోరులు? ఆ పోలీసు వచ్చి నన్ను కుక్క నీడ్చుకుని వెళ్ళినట్టు వెళ్ళాడు. ఆ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. అది కాదే. ఇంకేం చెప్పబాకండి. మర్యాదగా ఇంట్లోకి వెళ్ళండి. దానికి ఎవరైనా సహాయం చేయాలని చూశారో ఇక నేనేం చేస్తాను నాకే తెలీదు. అమ్మా, తను వానలో తడుస్తుందమ్మా. పాపం రాత్రంతా పశువుల పాకలోనే ఉంటే ఎట్లా చెప్పు? అక్కడేమన్నా పురుగు పుట్ర కుడితే తన ప్రాణాలకే ప్రమాదం. చావనేరా చావనే. నీకు ఇంకో అమ్మాయిని చేసి పెళ్లి చేస్తాను. అంతేగాని అది మాత్రం ఇంట్లోకి రావడానికి లేదు. అలా పంతంతో ఉంటుంది అనసూయ. ఇక అనసూయ మాటకు అడ్డు చెప్పలేక సురేష్, అరవిందులు తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. ఇంటి బయట మాత్రం పశువుల పాకలో అవని ఆ వర్షానికి తట్టుకోలేకపోతూ ఉంటుంది. అయ్యో దేవుడా, నేనేం పాపం చేశాను తండ్రి? చేయకూడని తప్పు నేనే చేశానని అంటున్నారు. అత్తారింటికి నేను దూరం అవుతున్నాను. ఈ పరిస్థితి నాకెందుకు కల్పించో తండ్రి? దేవుడా, ఇప్పుడు నేను పుట్టింటికి కూడా వెళ్ళను. ఇక్కడే పడి చేస్తాను గాని అక్కడికి వెళ్ళదలుచుకోవట్లేదు. అలా అవని బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆ రాత్రంతా అలాగే గడుస్తుంది. వర్షంలో రాత్రంతా తడవటం వల్ల అవని స్పృహ లేకుండా పడిపోతుంది. అది గమనించిన సురేష్ తన భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తాడు. ఇక ఇంటికి తీసుకొస్తాడు. ఆగండి అక్కడ. నా మాట కాదని దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళావుగా. ఇప్పుడు నీకు అదే ఎక్కువైపోయిందిరా. నిన్న లేక మొన్న వచ్చిన దానికి అట్లా జరిగితే తట్టుకోలేకపోయావు. మరి నాకు జరిగిన దాని గురించి ఆలోచించావా నువ్వు? అది కదమ్మా, పాపం అవని పడిపోయి ఉంటేను. అది నీకు పాపం అయిపోయింది. నేను నీకు పాపం అనిపించలేదా? ఇక చాలు. కొడుకుపై కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదని నాకు తెలిసి వచ్చింది. నిన్ను కన్నందుకు నాకు తగిన శాస్త్ర చేసావు. ఇక నా నీడను కూడా నువ్వు తాకడానికి లేదు. మీరిద్దరూ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. మీ మొహాలు నాకు చూపించకండి. అత్తయ్య, నా మాట వినండి. హెచ్చి యాప్, నువ్వేంటి నాకు చెప్పేది? నా కొడుకు నీకు బానిసగా చేసుకున్నావుగా. ఇక వాడు కూడా నాకు అవసరం లేదు. మీరిద్దరూ ఆ పశువుల పాకలోనే బ్రతకండి. ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ అనసూయ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకుంటుంది. ఇక తన గదిలోకి వెళ్లి మనసారా నవ్వుకుంటుంది. లేకపోతే నిన్నగాక మొన్నొచ్చింది నా ఇంట్లో నా ముందే పెత్తనం చెలాయించాలని చూస్తుందా? దాని మాట నా వాళ్ళే వినేదట్టు చేస్తుందా? ఇప్పుడు చూడు దాని బతికి ఎట్టాగయిందో. ఆ పశువుల పాకలో బ్రతకలేక మళ్ళీ నా కాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు నేను దాన్ని నా కోడలుగా ఇంట్లోకి రమ్మని చెప్పను. ఈ ఇంటికి పని మనిషిలాగా రమ్మని చెబుతా. అది సచ్చినట్టు ఒప్పుకుంటుంది. ఇక తర్వాత దాన్ని వంటింటికే పరిమితం చేస్తా. దాన్ని వంటింటికే పరిమితం చేస్తా. కుక్కిన పెయిన్లాగా అది వంటగదిలోని పడి చేస్తుంది. ఇక ఇంట్లోనే కాదు, ఈ ఊరంతా కూడా నా మాట చెల్లుబాటు అవుద్ది అంటూ అనసూయ తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. తన కోడలు అవని పరిస్థితిని చూసి మనసారా నవ్వుకుంటుంది. ఇంతలో ఆ గదిలోనే అరవింద్ ఉన్నాడన్న సంగతి గుర్తించలేక అనసూయ తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అనసూయను చూసి అరవింద్ గట్టిగా చప్పట్లు కొడతాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అనసూయ. అబ్బబ్బబ్బా, పెద్ద రాటుదేలిన దొంగల కన్నా దారుణంగా ఉన్నావు గదే నువ్వు. నీ మనసులో ఇంత కుట్ర పెట్టుకుని ఎంత మంచిదానిలా నటించావే. అర్రే, ఆ నాటకం చూసి నేనే ఆశ్చర్యపోయాను. పాపం, కొత్తగా వచ్చిన కోడల్ని గుప్పెట్లో పెట్టాలనుకుంటున్నావా? కానీ నీకది సాధ్యపడదలే.
పైగా నేను నీ కొడుకు మన కోడలికి అండగా ఉన్నాం. అది దట్టుకోలేక నువ్వింత కుట్ర పన్నుతావని నేను అసలు ఊహించనే లేదే. చూడండి, మర్యాదగా చెప్తున్నా, ఈ విషయాలు ఎక్కడా చెప్పకండి. ఒకవేళ చెప్పారనుకోండి, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చేయగలవు? అవనిలాగా నేనేమన్నా అమాయకున్ననుకున్నావా? కాదు. కోడలైతే పల్లెటూరు నుంచి వచ్చి నీ చేతిలో బలైపోయింది గాని నేనెలా కాదులే. ఇప్పుడు చూడు, ఈ విషయాన్ని ఊరంతా చెప్పేస్తాను. అప్పుడు అందరికీ నీ బుద్ధేంటో తెలుసుద్ది. నీ మొహం పైన ఊస్తారు. వద్దండి, వద్దు, అట చేయబాకండి. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి. నన్ను రెచ్చగొట్టకండి. పాపం, కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి వాళ్ల మీద నీ ప్రతాపం చూపిస్తావా? నీకింత అహంకారం పనికిరాదే. ఇక చాలు, ఆపేయండి. ఇంకో మాట మాట్లాడకండి. ఆపనే, నేను ఆపను. ఈ విషయం ఊళ్ళో అందరికీ చెప్పే వరకు నేను నిద్రపోను. అలా అరవింద్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడే అనసూయ ఆవేశంలో తన చేతికి దొరికిన వస్తువుని తీసి అరవింద్ తలపై కొడుతుంది. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అరవింద్. తన భర్తను చూసి భయపడిపోతుంది అనసూయ. ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. మరోవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అరవింద్. అనసూయ కొట్టిన దెబ్బకు అరవింద్ బ్రతుకుతాడా, చనిపోతాడా? పశువుల పాకలో ఉన్న అవని పరిస్థితి ఏంటి? అరవింద్ నోరు పూర్తిగా మూయించటానికి అనసూయ ఏం చేయబోతుంది? అనసూయ గుట్టు తెలిసి అరవింద్ కోపంగా అరుస్తాడు. ఇక బయటకు వెళ్లి అనసూయ బాగోతం మొత్తం చెప్పాలనుకుంటాడు. అంతలోనే అనసూయ ఆవేశంతో తన చేతికి దొరికిన వస్తువుని తీసి అరవింద్ తలపై కొడుతుంది. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అరవింద్. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అరవింద్ను చూసి, అయ్యో యావండి, ఏమైందండి? అయ్యో, నేను కావాలని చేయలేదండి. ఏదో ఆవేశంలో అట్ట జరిగిపోయింది. నన్ను క్షమించండి. నాతో మాట్లాడండి. యావండి, మీరు అటు మాట్లాడపోతే ఎట్టాగండి? నేనేం తప్పు చేయలేదు అంటూ భయపడిపోతుంది అనసూయ. ఇక తను చేసిన పని ఎవరైనా చూశారేమోనని అటు ఇటు గమనిస్తుంది. వెంటనే ఇంటి బయట పాకలో ఉన్న తన కోడలు అవనిని, కొడుకు సురేష్ని దొంగచాటుగా చూస్తుంది. నేనెళ్ళి తినటానికి ఏదైనా తీసుకొస్తానవని, నువ్వేం కంగారు పడుకో. నేనొచ్చేలోపు జాగ్రత్తగా ఉండు. ఏవండి, త్వరగా వచ్చేయండి. ఒంటరిగా నేను ఉండలేకపోతున్నాను. నా వల్ల అవడం లేదు. బాధని భరించలేకపోతున్నాను అంటూ అవని అనటంతో త్వరగా వచ్చేస్తాను అని చెప్పి సురేష్ బయటకు వెళ్తాడు. దూరం నుంచి వారిని గమనిస్తున్న అనసూయకి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది. సురేష్ వెళ్లిపోయిన తర్వాత వెంటనే పరుగున అవని దగ్గరికి వస్తుంది. అనసూయను చూసి అవని కంగారు పడుతుంది. అమ్మా అవనే, నువ్వే కాపాడాలమ్మా. వెంటనే రా అమ్మా. అవతలు మీ మావయ్య ఏమైందత్తయ్యా? మావికి ఏమైంది? తొందరగా రా అమ్మా. నువ్వొచ్చి చూడు, ఆయనకి ఏమైందో తెలియట్లేదు అని అనసూయ చెప్పటంతో అవని వెంటనే తన మామగారు అరవింద్ దగ్గరికి వెళ్తుంది. అనసూయ మాత్రం గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. ఇక అవని వెళ్లి చూడగానే తలపై గాయంతో కనిపిస్తాడు అరవింద్. అరవింద్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అవని. మావయ్య ఏమైంది మీకు? అసలు ఈ గాయం ఏంటి మావయ్య? ఎందుకు ఇలా ఉన్నారు? ఒకసారి మాట్లాడండి మావయ్య, మాట్లాడండి. అత్తయ్య, మావికి ఏమైంది? త్వరగా ఇలా రండి అత్తయ్య. అవని అలా గదిలో అరవింద్ దగ్గర అరుస్తూ ఉంటే గుమ్మం దగ్గరే ఉంటుంది అనసూయ. ఇంతలో సురేష్ రావటాన్ని గమనిస్తుంది అనసూయ. వామ్మో, నా మొగుడిని చంపేస్తుంది. అందరు రండి, కాపాడండి. ఒరే బాబు, త్వరగా రారా. నీ భార్య ఏం చేస్తుందో వచ్చి చూడరా. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? నీ భార్య మీ నాన్నని చంపేస్తుందిరా. తొందరగా కాపాడరా. ఆయన చంపేస్తుందన్న భయంగా ఉంది నాకు. అవని అలా చేయటం ఏంటమ్మా అంటూ సురేష్ పరుగున అక్కడికి వెళ్లి చూస్తే అరవింద్ని పట్టుకుని ఉంటుంది అవని. అరవింద్ తలకైన గాయాన్ని చూస్తాడు సురేష్. ఏంటిదవని? ఏం జరిగింది? నాన్నని ఎందుకు కొట్టావు? అయ్యో, నేనేం చేయలేదు. ఆపవే నిన్న అంగనాజాశాలు. నా భార్యను ఎందుకమ్మ బాధ పెడుతున్నావని ఆయనని ప్రాధేయపడితే ఆయన మాటలేనకుండా నువ్విట దారుణంగా ప్రవర్తిస్తావా? ఆయన్ని సంపాలని చూస్తావా? నా మొగుడికి ఏమన్నా కావాలి, నేను చూస్తూ ఊరుకోను. ఇప్పుడే పోలీసులు చెప్తాను, నిన్ను జైలుకి పంపిస్తాను. ఆగమ్మా, ఇప్పుడు మనం వెళ్లాల్సింది పోలీసుల దగ్గరికి కాదు, ఆస్పత్రికి. నాన్నని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అలా సురేష్ తన తండ్రిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అవని తన మావయ్యని చూసి ఏడుస్తూ ఉంటుంది. అనసూయ మాత్రం చుక్క కన్నీరు కూడా కార్చకుండా తన కోడల్ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వస్తాడు. ఆయన తలకి బలమైన దెబ్బ తగిలిందమ్మా. ఇక ఆయన బతికి ఉన్నా చనిపోయినట్లే లెక్క. ఏంటి మీరు చెప్పేది? మీ నాన్నగారు కోమాలోకి వెళ్లారు. ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారో తెలీదు. మేం కూడా ఏమీ చెప్పలేకపోతున్నాం.
ఇక ఆయన మంచానికే పరిమితం కావాల్సి ఉంటుంది. అయ్యో దేవుడా, ఎంత పని చేసావు తండ్రి. ఎప్పుడూ సరదాగా మాట్లాడే నా భర్తని ఈ గది పట్టిస్తావా? దీనంతటికి కారణం ఇదే. దీన్ని పోలీసులకు పట్టించాల్సిందే. చూడండమ్మా, ఇది ఆసుపత్రి, ఇక్కడ అరవకూడదు. ఏదైనా ఉంటే మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏదైనా ఆపరేషన్ చేస్తే ఆయన మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుందా డాక్టర్? లేదండి, కోమాలోకి వెళ్ళిన వారు దాని నుంచి బయటపడడానికి చాలా ఏళ్లు పడుతుంది. అది మేము కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఇక ఇప్పుడు మీ నాన్నని ఇంటికి తీసుకుని వెళ్ళండి. కొన్ని మందులు రాసిస్తాను, వాటిని రోజు వాడండి. డాక్టర్ అలా చెప్పడంతో అనసూయ, సురేష్, అవనిలు అరవింద్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇక అనసూయ తన కోడలు అవనిని ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది. నా మొగుడినేం చేసావే నువ్వు? ఆయనకి గతికి పట్టించావు కదే. అబద్ధాలు చెప్పకండి అత్తయ్య. మీరు చెప్తేనే కదా నేను ఇంట్లోకి వెళ్ళాను. నా దగ్గరికి ఏడుస్తూ వచ్చి మావయ్య గురించి చెప్పారు. ఆయన ఆపదలో ఉన్నారని తెలిసి వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. అప్పటికే ఆయన గాయంతో ఉన్నారు. నేనేం చేయలేదు. నాకెందుకో మీపైన అనుమానంగా ఉంది. వామో వామో, చూస్తుంటే ఇది అన్నీ నాపైన తోసేలా ఉంది. ఓరే, అట చూస్తా ఉంటావా? నువ్వేం మాట్లాడవా? భార్యకి వత్తాసి పలకడం తప్ప ఇంకేం చేయవా నువ్వు? అలా అనసూయ మాట్లాడుతుంటే సురేష్కి తలపోటొస్తుంది. ఇక అంతలోనే పక్కింటి పద్మ అక్కడికి ఒక పోలీసుని తీసుకొస్తుంది. పోలీసు అవనిని చూసి, సొంత మామని కొట్టి ఆయన కోమాలోకి వెళ్ళటానికి కారణమైన నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి నడువు ముందు. అది కాదండి, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పినా అక్కడే చెప్పాలి. ఇక్కడేం చెప్పినా నేను వినిపించుకోను. పదవమ్మా పద. చేసిందంతా చేసేసి ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావు. పోలీసుల దగ్గర నాటకాలు ఆడకూడదు. ఏమండి, మీరన్నా చెప్పండి. ఇప్పుడు నేనేమీ మాట్లాడలేనవని. నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళొద్దని చెప్పాను కదా. అయినా నా మాట వినకుండా ఇలా ఎందుకు వెళ్ళావు? నాన్న కూడా నీ వైపే మాట్లాడేవారు. మరి ఆయన్ని అలా చేయటానికి నీకు మనసులా వచ్చిందవని? ఏవండి, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నేనే పాపం ఎరుగునండి. మీరైనా నా మాట వినండి. అంటే నువ్వు ఏ తప్పు చేసినా నీకు అనుకూలంగానే మాట్లాడాలా? నీ మాయ మాటలతో నా కొడుకుని నీ వైపు తిప్పుకున్నా నిజం అందరికీ తెలుస్తుంది. తీసుకెళ్ళండి దీన్ని. నా మొగుడికి గది పట్టించిన దీనికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అలా అనసూయ అనగానే సురేష్ కూడా మౌనంగా ఉండిపోతాడు. పోలీస్ అవనిని తనతో పాటు తీసుకువెళ్తాడు. జైలు గోడల మధ్య అవని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, నేనేం తప్పు చేశాను? నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు? కట్టుకున్న భర్త కూడా నమ్మలేడు. ఇక నేను బ్రతికి ఏం ప్రయోజనం? నన్ను చంపేయచ్చు కదా, నా ప్రాణాలు తీసేయచ్చు కదా. జైలు లోపల అవని అలా ఏడుస్తూ బాధపడుతుంటే అక్కడికి సురేష్ వస్తాడు. అక్కడున్న పోలీసుని పక్కకి పిలిచి చేతిలో కాస్త డబ్బులు పెడతాడు సురేష్. ఆ డబ్బులు తీసుకున్న పోలీస్ అధికారి అవనిని వదిలేస్తాడు. అవని, సురేష్ ఓ గుడి దగ్గరకు చేరుకుంటారు. మీరు కూడా నన్ను నమ్మడం లేదు కదండి. నేను చచ్చిపోయినా బావుండు. పిచ్చిదానా, జీవితం మనకి ఎన్నో పాఠాలు గుణపాఠాలు నేర్పుతూ ఉంటుంది. దానికి అలా బాధపడితే ఎలా? మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ ఏదైనా అనుకొని అది జరగకపోతే అప్పుడు క్రూరంగా మారిపోతుంది. పైగా ఆ పక్కింటి పద్మ కూడా ఉంది. అమ్మను రెచ్చగొట్టి ఏవేవో చేయిస్తూ ఉంటుంది. అత్తయ్య ఇలా చేస్తుంటే మనం ఆ ఇంట్లో ఎలా బ్రతుకుతామండి? నేను అత్తయ్యకి ఇష్టం లేదా? చూడవని, ఆడదానికి ఆడదే శత్రువు. నువ్వు అమాయకురాలివి, అమ్మ కూడా అంతే. కానీ ఆవిడ ఎవరి మాటలు విని ఇలా చేస్తుందో అర్థం కావటం లేదు. కొన్నాళ్ల పాటు మనం ఇంటికి వెళ్లకుండా ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతుకుదాం. అలా బ్రతకాల్సిన కర్మ మనకేంటండి? మనం మన ఊర్లోనే ఉందాం, ఆ పశువుల పాకలోనే ఉందాం. అక్కడికి వెళ్తే మళ్ళీ అమ్మకు నీకు గొడవ మొదలవుతూనే ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. అటు నువ్వు ఏడ్చినా మా అమ్మ ఏడ్చినా తట్టుకోలేకపోతున్నాను. ఎవరి వైపు మాట్లాడాలి, ఎవరిని వెనకేసుకు రావాలో తేల్చుకోలేక తలడిల్లిపోతున్నాను. మీరలా బాధపడకండి. తల్లి కొడుకులని విడదీసే పాపము నాకొద్దు. మనం ఆ పశువుల పాకలోనే బ్రతుకుదాం. నాకు తెలిసి అత్తయ్య నన్ను కోడలుగా కాకుండా ఒక బానిసలాగా చూడాలి అనుకుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి అత్తయ్య కాళ్ళపై పడతాను. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి, చూద్దాం. అలా అవని, సురేష్ అనుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అనసూయ తన భర్త మంచాన ఉండటాన్ని చూస్తూ కాస్త కూడా బాధ లేకుండా పళ్ళు ఫలాలు తింటూ ఉంటుంది. ఇక అవనిని చూడగానే, ఇద్దరిద్దరాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావేంట్రా నువ్వు? అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నేను చేసింది తప్పే. మావిని అలా చేసి ఉండకూడదు. తప్పయింది. ఇంకెప్పుడు మీ మాట చవదాటను అత్తయ్య. మీరేం చెప్తే అది చేస్తాను. నన్ను క్షమించి వదిలేండి అత్తయ్య. అవని అలా అంటుంటే అనసూయ లోపల చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కాళ్ళు పట్టుకున్న తన కోడల్ని చూసి, చూడమ్మా, నువ్వెన్ని చేసినా భరిస్తానంటే అదంతా నా కొడుకు కోసమే. ఆయన బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను పోలీస్ స్టేషన్కి పంపించావు. ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వెళ్ళొచ్చావు.
ఆయన్ని మంచానికి పరిమితం చేసావు. ఇక మన కుటుంబంలో అన్ని కలహాలు వచ్చాయి. నా మాట విని జాగ్రత్తగా నడుచుకుని ఉండుంటే నీకు ఈ గతి పట్టేది కాదుగా. కొత్త కోడలో కదా, ఆ మాత్రం ఆవేశం, తొందరపాటు, అత్తపై పెత్తనం చెలాయించాలని స్వభావం ఉంటది. ఇకనైనా ఇవన్నీ తగ్గించుకో. అమ్మా, పాపం కదా, తన తప్పులు ఒప్పుకునేలా బాధపడుతుంటే నువ్వేంటమ్మా అలా మాట్లాడుతూనే ఉంటావా? ఇకనైనా ఇంట్లోకి రానివ్వమ్మా. లేదండి, అత్తయ్య చెప్పినట్లు పశువుల పాకలోనే ఉంటాను. అయ్యో, అది అప్పుడు చెప్పాను. నీ తప్పు తెలుసుకున్నావుగా, ఇక నేను చెప్పినట్టుగా చేస్తానంటున్నావుగా, కాబట్టి నువ్వు అక్కడ ఉండాల్సిన పని లేదు, ఇంట్లోనే ఉండొచ్చు. ఇంకేమవని, అమ్మ చెప్పిందిగా, పద లోపలికి వెళ్దాం. అలా సురేష్ తన భార్య అనసూయను గదిలోకి తీసుకుని వెళ్తాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అనసూయ తన భర్త వైపు చూస్తూ, మొత్తానికి నా దారిలోకి వచ్చింది. నా మొగుడు మంచాన్ని పడినా పర్లేదు, అది నా గుప్పెట్లోకి వచ్చింది కదా. ఇక దాని వ్యవహారాలు ఈ ఇంట్లో సాగం. ఈ విషయం వెంటనే పద్మకు చెప్పాలి, అది కూడా సంతోషించుద్ది అంటూ అనసూయ పక్కింటి పద్మని పిలిచి మాట్లాడుతుంది. అనసూయ అన్ని విషయాలు పద్మకి చెప్తుంది. అబ్బబ్బబ్బా, మంచి విషయం చెప్పావు. అలాగని కొత్త కోడల్ని తేలిగ్గా వదిలేపాక. కొత్త కోడలు రగిలే కురువితో సమానము. ఎప్పుడైనా సుర్రు మనకు తప్పదో. ఇప్పుడేమంటావే, అసలు విషయం చెప్పు. సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను, అంతవరకు అలా చూస్తా ఉందాం. నీ కోడలు ఎలా మెలిగిద్దో చూద్దాం. అదే నిజమే, ఇప్పుడే కదా అసలు కథ మొదలైంది. ముందుంది మొసళ్ళ పండగ, దానికి ముక్కు తడేసి సిద్ధంగా ఉన్నాను. ఇక అదేం చేయలేదులే, రెక్కలు ఎరిగిన పక్షిలాగా దాని పరిస్థితి తయారైంది. అలా అనసూయ పద్మలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వారలా మాట్లాడుకోవటాన్ని దూరం నుంచి చాటుగా గమనిస్తూ ఉంటారు అవని, సురేష్. అనసూయ పద్మలు కోడలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటల్ని చాటు నుంచి వింటూ ఉంటారు అవని, సురేష్. ఇంతలో, చూసారా అండి, ఇప్పటికైనా అత్తయ్య ఏం చేస్తుందో చూడండి. ఆ పద్మతో చేతులు కలిపి నాకు నరకం చూపిస్తుంది. ఏ అత్తైనా ఇలా చేస్తుందా? కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకోవటమేంటి? ఇలా పగ పెంచుకోవటమేంటండి? ఎవరైనా ఇలా ఆలోచిస్తారా చెప్పండి? ఇంత అహంకారపు మనిషిని ఎక్కడా చూడలేదు. అలా నోరు పారేసుకోకే. అమ్మ కూడా నీలాగే అమాయకురాలు. ఆ పద్మ వల్ల అమ్మ మనసు పూర్తిగా మారిపోయింది. ఆ పద్మ అడ్డు తొలగితే గాని అమ్మ మన దారిలోకి రాదు. వాళ్ళిద్దరి మాటల్ని బట్టి చూస్తే ఇక నన్ను ఇంట్లో ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు కనిపించట్లేదు. నాకు చాలా భయంగా ఉందండి. నన్ను మా పుట్టింటికి పంపించేయండి. అరే, అలా భయపడితే ఎలా అవని? నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు. కానీ అలా అమాయకంగా ఉంటే మాత్రం నువ్వేమీ సాధించలేవు. ఈ పంతాలు, పన్నాగాలు ఇవన్నీ నాకెందుకండి? పెళ్లి చేసుకుని హాయిగా మీతో బ్రతకాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది. ఇక రేపటి నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాను. ఇంట్లో అమ్మ నువ్వు మాత్రమే ఉంటారు. నాన్న కూడా మంచానికి పరిమితమై ఉన్నాడు. అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండవని. ఏ విషయం జరిగినా నాతో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు. అలాగేనండి, అలాగే అంటూ అవనికి ధైర్యం చెప్తాడు సురేష్. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ తయారయ్యి ఉద్యోగానికి వెళ్తాడు. సురేష్ వెళ్ళిన తర్వాత అవనికి భయం భయంగా ఉంటుంది. ఇంతలో అనసూయ దగ్గరికి పద్మ వస్తుంది. ఏంటి పద్మ, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే? నా మొహం ఎప్పుడూ అంతేలే. నువ్వేంటి, నీ కోడల్ని ఖాళీగా ఉంచుతున్నావా లేక పనులు చేయిస్తున్నావా? అరే అదేం లేదు, ఇంటి పనులు చేస్తున్నట్టుంది. అవని, అవని, ఇలా రా ఒకసారి. అలా అనసూయ ఒక్కసారిగా అరవగానే అవని వెంటనే అక్కడికొస్తుంది. కంగారుగా వచ్చిన అవనిని చూసిన పద్మ, అనసూయ ఇద్దరూ నవ్వుకుంటారు. కాస్త కాళ్ళు పట్టు, నా కాళ్ళు నొప్పెడుతున్నాయి. అలాగే అత్తయ్య అంటూ అవని తన అత్తగారి కాళ్ళు పడుతుంది. అది చూసి పద్మ నవ్వుకుంటుంది. అనసూయ అయితే లోపలే పొంగిపోతూ ఉంటుంది. వంట పూర్తి చేసావా? చేస్తున్నానత్తయ్య. ఇంటిని మొత్తం శుభ్రం చేసి తరువాత బట్టలు ఉతుకు. సాయంత్రం లోపు నా గది తళతళా మెరిసిపోవాలి. అలాగే అత్తయ్య. ఇదిగో అమ్మాయి, నువ్వేంటి మీ అత్తగారి కన్నా కాస్త ఖరీదైన చీరలు కడుతున్నావు? అంటే అందరూ మీ అత్తని చూసి అవమానించాలనా? అదేం కాదండి, నాకున్న చీరలే నేను కట్టుకుంటున్నాను. ఓయమ్మో, ఇలా నీకు నువ్వే గొప్పలు చెప్పుకోవటం కాదు, అత్త పరువు కూడా కాపాడాలి. దాని గురించి ఆలోచించు ముందు. వెళ్ళి ఏదైనా సాదా చీర కట్టుకోపో. పద్మ అలా అంటుంటే అవని చాలా కోపంగా చూస్తుంది. అది చూసిన పద్మ, అలా గుడ్లేసుకుని కోపంగా చూడకమ్మా. నన్ను కోపంగా చూస్తే నీకేం రాదు. ఏంటనసూయక్క, నీ కోడలు ఇలా చూస్తుంది? అలా చూసింది చాలు. వెళ్ళి పద్మ చెప్పినట్టు ఇంకో చీర కట్టుకోపో. ఇంకెప్పుడు ఇంట్లో నా ముందు ఇలాంటి మంచి చీరలు, ఖరీదైన చీరలు కట్టుకోకు.
వెళ్ళి పనేంటో చూడు. అలాగే అత్తయ్య. అలా అవని తన అత్తగారితో ఇంకేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి పాత చీర కట్టుకొస్తుంది. ఆ చీరలో అవనిని చూసి అనసూయ పద్మ నవ్వుకుంటారు. ఇక కొన్నాళ్లపాటు అవనిని అనసూయ పద్మ ఇద్దరూ ఏడిపిస్తూనే ఉంటారు. అలా సంవత్సరం గడుస్తుంది. బాధ దిగులు ఎక్కువై అవనికి ఆరోగ్యం పాడవుతుంది. బక్కచిక్కిపోయిన తన భార్య అవని పరిస్థితి చూసి సురేష్ తట్టుకోలేకపోతాడు. ఓ రోజు, ఇదిగో నిన్నే, గుడి వరకు వెళ్ళి రావాలి. కావలసినవన్నీ సిద్ధం చేసి పెట్టు. ఇకపోతే మీ మావయ్యకి అన్నం తినిపించి ఆ మందులు వేసేయి, సరేనా? అలాగే అత్తయ్య. అమ్మా, ఆ పద్మేంటి మన ఇంట్లోనే తింటుంది ఈ మధ్య? వాళ్ళింట్లో వండుకోదా? అది మన ఇంట్లో తింటే నీకేం ఇబ్బందిరా? ఇలా మాట్లాడమని నీ భార్య నేర్పిందా నీకు? ఎందుకమ్మా అలా అంటావు? చిన్నప్పటి నుంచి నాకు నా భార్య మాటలు నేర్పించిందా? నోటుకొచ్చినట్టు మాట్లాడి బాధ పెట్టకమ్మా. సురేష్ అలా కోపంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి పద్మొస్తుంది. తన తల్లిపై కోపంతో అరుస్తున్న సురేష్ని చూసి, అరే, ఇలా ఏ ఇంట్లో అయినా జరుగుతుందా? అమ్మను తిట్టే కొడుకును ఇక్కడే చూస్తున్నాను. 10 నెలలు మోసి కని పెంచినందుకు మీ అమ్మకు నువ్వు మంచి గౌరవమే ఇస్తున్నావు. నీ భార్య ముందు ఆవిడని తక్కువ చేసి మాట్లాడి ఏం సాధించాలనుకుంటున్నావు? పద్మ, నువ్వాగవే, ఏం మాట్లాడకు. వాణ్ణి మాట్లాడనివ్వు. ఇంకెన్ని మాట్లాడతాడో చూద్దాం. అలా చూస్తూ ఉంటావేంటక్క నువ్వు? ఇవన్నీ నీ కొడుకు మాట్లాడే మాటలు కావు, నీ కోడలు ఆడిస్తున్న ఆటలు. వెనక నుండి అదే నీ కొడుకుని నీ పైకి ఉసిగొల్పుతుంది. పద్మ మాట్లాడే మాటలకు సురేష్ కోపంతో ఊగిపోతాడు. కోపంలో పద్మ చెంపలు వాయించేస్తాడు. వామ్మో వామ్మో, నన్ను కొట్టి చంపేస్తున్నారు, కాపాడండి. అనసూయ, నన్ను కాపాడు. నీ కొడుకు నన్ను చంపేస్తున్నాడు. ఏయ్, నోర్ముయివే. అసలెవరు నువ్వు? మా ఇంటికి నీకు ఏం సంబంధం? మా ఇంట్లోకి ఎందుకొస్తున్నావు? ఇంట్లో పని లేకపోతే నీ ఇంట్లో ఉండు, అంతేగాని మా ఇంటికొచ్చి మాలో మాకి గొడవలు పెట్టుకో. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు చేసే ప్రతి పని నాకు నచ్చటం లేదు. ప్రతిసారి నీ వల్లే మా ఇంట్లో గొడవ వస్తుంది. నీ వల్ల మా ఇంట్లో మనశ్శాంతి దూరమైంది. మా అమ్మ పూర్తిగా మారిపోయింది. రే బాబు, ఆ మాటలేంట్రా? నన్ను ఆపకమ్మా. దీని మాటలు విని నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కన్న కూతురులాంటి కోడల జీవితాన్ని నాశనం చేసేశావు. పచ్చగా బ్రతకాల్సిన మమ్మల్ని, మా బ్రతుకుల్ని పాడు చేసేశావు. ఇక మాట్లాడకు. తప్పు చేస్తున్నావు సురేషు. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నా భార్యను నీకు బానిసగా మార్చుకున్నావు. పాపం, దాన్ని చూస్తుంటే నీకేం జాలి కలగటం లేదా? వచ్చినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో చూడు. బక్క చిక్కిపోయింది. నువ్వు చెప్పే పనులు చేసి చేసి అలసిపోయింది. నువ్వు కోడల్ని కాదింటికి తెచ్చుకుంది, ఒక పని మనిషిని తెచ్చుకున్నావు. నా భార్య జీవితాన్ని చూస్తూ చూస్తూ ఇలా నేను నాశనం చేయలేనమ్మా. అంటే ఏంట్రా నువ్వనేది? ఏం చెయ్యాలనుకుంటున్నావు ఇప్పుడు? వెళ్ళిపోతామమ్మా. ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళి బతుకుతాం. నాకు నా భార్య సంతోషమే ముఖ్యం. తల్లిగా నువ్వైతే ఓడిపోయావమ్మా, ఓడిపోయావు. అవ్వా అవ్వా, ఎంత మాట! తల్లినెవరైనా ఇలా అంటారా? ఇక సురేష్కి చెప్పలేనంత కోపం వస్తుంది. ఆ కోపంలో వెంటనే పద్మను లాక్కెళ్ళి ఇంటి బయటకు నెట్టేస్తాడు. ఇంకోసారి నా ఇంట్లోకొచ్చావంటే ప్రాణాలు తీస్తాను. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇక మాట్లాడకమ్మా. మంచాన పడి ఉన్న నాన్నని కూడా నువ్వు లెక్క చేయటం లేదు. పాపం, నాన్నెప్పుడు నవ్వుతూ ఉండేవారు. ఆయన్ని మాట్లాడనివ్వకుండా చేశావు. ఇప్పుడు ఆయన్ని చూసుకోవాల్సింది పోయి నా భార్యకి ఆ పనులన్నీ చెప్తున్నావు. ఇక అవని అలా కష్టపడ్డం నేను చూడలేను. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. అవని, పద వెళ్దాం. అది కాదండి, కాస్త ఆలోచించండి. ఇంకా ఆలోచించటాలేమీ లేవు. ఎన్నాళ్ళని ఈ బ్రతుకు నీకు? వెంటనే వెళ్ళిపోదాం అవని. మా అమ్మ మారదు. ఆ పద్మ మాటలు విని నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మనకు పెళ్ళయి 7 ఏడాది పూర్తయింది. అమ్మలో మార్పు వస్తుందని చూస్తూ ఉన్నాను. కానీ మా అమ్మ అసలు మారటం లేదు. రోజు రోజుకి ఆ పద్మ మాటలు విని మన జీవితాల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఇక పద వెళ్దాం అంటూ అవని చేయి పట్టుకొని ముందుకు వెళ్తాడు సురేష్. ఇంతలో అనసూయ తన కొడుకుని ఆపుతుంది. నువ్వెన్ని చెప్పినా నేను విన్నమ్మా. మాకు ఈ ఇంట్లో గౌరవం లేదు, మర్యాద లేదు. నా భార్య కష్టపడుతున్నా ఇంట్లో ఒక పని మనిషిలా బ్రతుకుతుంది. ఇంట్లో అలాంటి ఇంట్లో నేను అసలు బ్రతకలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో, నేనేం అడ్డు చెప్పటం లేదు కదా. మరెందుకు ఆపావు? నువ్వు వెళ్లే ముందు నా ఆస్తికి నీకు ఎటువంటి సంబంధము లేదని సంతకం పెట్టెళ్ళు. అలాగే నీకు చాలా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. కాబట్టి మీ భార్యకి సంబంధించిన బంగారు నగలు నాకే సొంతం. అవన్నీ నా ముందు పెట్టేసి వెళ్ళండి. ఏంటమ్మా నువ్వు మరీ ఇంత కఠినంగా మాట్లాడుతున్నావే? మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతకనివ్వవా? మేము సంతోషంగా ఉండటం నీకు అసలు ఇష్టం ఉండదా?
దయచేసి మమ్మల్ని వదిలే. వదిలేస్తాను. నేను దేన్నైనా సహిస్తాను గాని ఇలా భార్య మాటలు విని తల్లితో గొడవ పడడాన్ని అస్సలు సహించను. చిచి, నువ్వు కూడా ఒకప్పుడు కోడలుగానే కదా ఈ ఇంటికొచ్చావు. మీ అత్త కూడా నిన్ను ఇలాగే చేసిందా? పంతంతో నీకిష్టం వచ్చినట్టు చేయకమ్మా. చేయకు. అహంకారం తగ్గించుకోమ్మా. ఇక ఆపుతావా? నేనడిగినవి మాత్రమే నా ముందుంచి ఇక్కడి నుండి బయలుదేరు. వెళ్ళిపో. అనసూయ అలా పంతంతో చెప్పటం వల్ల సురేష్ ఆ క్షణమే తన భార్య అవనికి సెగలు చేస్తాడు. ఇక అవని తను వేసుకుని ఉన్న బంగారు నగలన్నీ తీసి అనసూయ ముందుంచుతుంది. కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకొస్తారు అవని సురేష్. వాళ్ళని చూసిన పద్మ, వెళ్ళండి వెళ్ళండి, నన్నింట్లో నుండి గెంటేసరిగా ఇప్పుడు మిమ్మల్ని గెంటించేశాను చూడు. ఈ దెబ్బతో రోడ్డున పడ్డారు. ఇంక వెళ్ళి ఎలా బ్రతుకుతారో బ్రతకండి చూద్దాం. భార్యని నమ్ముకున్నందుకు నీకు బాగా శాస్తి జరిగింది. ఇక బిచ్చగడిలా బతుకు. సురేష్ని అలా ఎగతాళిగా పద్మ మాట్లాడడం చూసి అవని అసలు భరించలేకపోతుంది. కోపంతో, ఆపవే నంగనాచి. ఇన్నాళ్ళు మీరెన్ని తప్పులు చేసినా భరించాను. ఇక నేను భరించనే. ఆ రోజు మావయ్య అలా అవ్వడానికి కారణం అత్తయ్యే అని మా ఆయనకి తెలుసు. నువ్వు పంపిన పోలీసు నీ మనిషేనని మాకు తెలుసు. నా బ్రతుకుతో ఆడుకున్నావు. నా జీవితాన్ని, నా సంసారాన్ని నాశనం చేసేశావు. బాగా బ్రతకాల్సిన నాకు బ్రతుకు మీదే ఆశ లేకుండా చేశావు. నిన్ను వదలను. మా నాన్న అలా అవ్వటానికి అమ్మే కారణమేనా? నా భార్య ఆ తప్పుని తనపై వేసుకుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నిన్ను అస్సలు క్షమించను. చూస్తూ ఉండు, నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నారా? ఏం చేసుకుంటారో చేసుకోండి. అలా పద్మ అంటూ ఉండగా సురేష్ అవనిలు తమ ఇంటిని చూస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. చివరిసారిగా తన ఇంటిని చూసి సురేష్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటాడు. సురేష్ని ఆ పరిస్థితిలో చూసి, బాధపడకండి, మనకు మంచి రోజులొస్తాయి. మన ఇంట్లోకి మళ్ళీ వెళ్తాం మనం. అత్తయ్య మనసు మారుతుంది. నన్ను క్షమించవని, నిన్నిలా రోడ్డుపైకి తీసుకొచ్చేశాను. ఇప్పుడు మనం ఎక్కడుంటాం? అవన్నీ ఆలోచించకండి. అలా వెళ్తూ ఉందాం. మన బ్రతుకు మారే సమయం దగ్గరలోనే ఉంది. అంతవరకు ఎదురు చూద్దాం. ముందుకెళ్తూ ఉందాం అంటూ సురేష్ అవనిలు మాట్లాడుకుంటూ వీధుల్లోకి వెళ్తారు. సురేష్ అవనిలు అనసూయ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అనసూయ ఇప్పుడు ఒంటరిదవుతుంది. అనసూయ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని అక్కడికొస్తుంది పద్మ. బాధపడుతున్న అనసూయని చూసి, ఇలా బాధపడితే ఏం లాభముండదనసూయ. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. వాళ్ళ ఆకలికి అల్లాడే ప్రాణాలు. ఎక్కడికని వెళ్తారులే. కడుపులో పేగులు మాడితే మళ్ళీ ఇక్కడికే వస్తారు. అయినా నీ కొడుకు నిన్నిలా ఎప్పుడూ మాట్లాడలేదు కదా. ఆ సమయంలో నిన్ను చూస్తే నాకు చాలా జాలేసింది అంటూ పద్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక సురేష్ అవని మాత్రం మాట్లాడుకుంటూనే చాలా దూరం వెళ్తారు. అక్కడ వారికి ఒక ఇడ్లీ బండి కనిపిస్తుంది. ఆ ఇడ్లీ బండిని చూసి, పద్మ, అవన్నీ తర్వాత ముందా అవనితో నా కొడుకు ఎలా ఉంటాడో చూస్తాను. వాళ్ళెంత దూరం వెళ్ళినా నేను మాత్రం ఊరుకునేదే లేదు. నా కడుపులో పుట్టినవాడు ఈరోజు నాకే సవాల్ చేసి వెళ్తున్నాడు. ఎలాగైనా సరే వాళ్ళని మనశ్శాంతిగా బ్రతకనివ్వకూడదు. ఆ అవని సంతోషంగా నవ్వుతూ నాకు కనిపించకూడదు. నువ్వలా అన్నావు, బాగుంది. ఇక నాకొదిలే. వాళ్ళెక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, అవన్నీ నేను చూసుకుంటానుగా అంటూ పద్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. నాకు చాలా ఆకలేస్తుంది. అక్కడ ఇడ్లీ బండి ఉంది. వెళ్ళి తిందామా? హా, వెళ్ళి తిందాం పద అంటూ ఇడ్లీ బండి కిట్టే దగ్గరికి వెళ్తారు. ఆకలితో వచ్చిన వారిని చూసి కిట్టయ్య ఇడ్లీ పెట్టిస్తాడు. ఆవురావురమంటూ ఆ ఇడ్లీని గబగబా తినేస్తారు అవని సురేష్. ఇక మరోసారి మళ్ళీ ఇడ్లీలు పెట్టించుకొని తింటుంది అవని. ఇక కడుపు నిండా తిన్న తర్వాత, అవును, మనం తిన్న వాటికి డబ్బివ్వాలి కదా. ఇవ్వాలి కదా. అయ్యో, డబ్బులు లేకుండానే తింటున్నారా? మీరు తినడం చూసి నాకు 4 డబ్బులు ఎక్కువ వస్తాయని అనుకున్నానే. చూడండి బాబాయ్, మీరేం కంగారు పడకండి. మీకు డబ్బులు ఇవ్వలేకపోయినా మేము ఒక పని చేస్తాం. ఏంటా పని? పిండి రుబ్బుతాం, వంట సామాన్లు కడుగుతాం, అలాగే తినడానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇడ్లీలు పెట్టిస్తాం. సరిపోయింది అవ్వారం. నా డబ్బులు గోవిందా అయితే. ఇలా చూడండి, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీలాగా నేను మాట్లాడలేను. రోజు నా వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతోంది. ఎవ్వరూ ఇక్కడ తినటానికే రావటంలా. అదిగో కాస్త దూరంలో ఇంకో బండి ఉంది, అక్కడికి వెళ్ళి తింటున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు కదా అని సంతోషిస్తే మీరు కూడా తినేసి నాకు డబ్బులు ఇవ్వటం లేదు. ఈరోజు మీరెవరి మొహం చూశారు? నా మొహమే నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి. అయితే కాసేపు మీరు పక్కన కూర్చోండి. మేమేం చేస్తామో చూడండి.
అంటూ అవని అక్కడున్న కిట్టయ్యను పక్కన కూర్చోబెడుతుంది. ఇక ఇడ్లీలు అమ్మటం మొదలు పెడుతుంది. రండమ్మా రండి, ఎంతో రుచికరమైన ఇడ్లీలు, కడుపు నింపే ఇడ్లీలు, కరిగిపోయే ఇడ్లీలు, ఆలసించిన ఆశాభంగం, త్వరగా రావాలి వేడి వేడి ఇడ్లీలు. రుచి ఎక్కువ, ధర తక్కువ, కడుపు నింపే ఇడ్లీలు, కిట్టయ్య బండి ఇడ్లీలు. అలా అవని సురేష్ ఇద్దరూ అరుస్తూ ఎంతో హుషారుగా ఇడ్లీలు అమ్మటం మొదలు పెడతారు. అప్పటి వరకు ఆ కిట్టయ్య బండిని పట్టించుకొని వాళ్ళంతా అవని సురేష్ మాటలు విని అక్కడికి వెళ్ళటం మొదలు పెడతారు. ఓవైపు జనాలొస్తూ ఉంటే మరోవైపు అవని సురేష్లు వారికి ఇడ్లీలిస్తూ ఉంటారు. కిట్టయ్య అలా చూస్తూ ఉండగానే తన దగ్గరున్న ఇడ్లీలు మొత్తం అయిపోతాయి. కిట్టయ్య చేతి నిండా డబ్బులుంటాయి. ఆహా, ఇంత డబ్బు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. మొదటిసారి ఇంత డబ్బు రావటం చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడి నుంచో పారిపోయి వచ్చినట్టున్నారే. పెళ్లి చేసుకున్నారా మీరిద్దరూ? అవును బాబాయ్, ఇప్పుడుండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. కానీ అవన్నీ ఇచ్చే వ్యక్తి మరొకరు కనిపించారు. ఆయన దగ్గరే ఉండాలి అనుకుంటున్నాం. ఇంతకీ ఎవరైనా? ఆయన మీరే. ఇకపై మేమిక్కడే పనిచేసుకుని బ్రతుకుతాం, మాకు పనిస్తారా? అవని సురేష్లు అలా మాట్లాడడం కిట్టయ్యకు చాలా సరదాగా అనిపిస్తుంది. ఇక వారిని తన ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు నుంచి కిట్టయ్య ఇడ్లీ బండి దగ్గరే పనిచేసుకుంటూ అవని సురేష్లు బ్రతుకుతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మరోవైపు అనసూయ తన ఇంట్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న పద్మ, ఇలా ఎన్ని రోజులని కోపంతో రగిలిపోతావు? వాళ్ళెక్కడున్నారో తెలిసింది. వాళ్ళొక ఇడ్లీ బండి పెట్టుకుని బ్రతుకుతున్నారంట. ఏంటి, నా కొడుకు కూలోడిలా మారి పని చేస్తున్నాడా? అవును, ఇంకేం చెయ్యాలి? ఆవని మాట విన్నాడుగా, ఇప్పుడు ఆ గతి పట్టింది నీ కొడుక్కి. నేను చెప్తూనే ఉన్నాను, దాని మాటలు వినకురా అని. అది అమాయకంగా మాటలు చెప్పేసరికి మైమర్చిపోయినట్టున్నాడు. అమ్మా అని కూడా చూడకుండా నన్ను దూరం చేసుకున్నాడు. ఇప్పుడిలా రోడ్డుపై పడి ఇడ్లీలు అమ్ముకునే స్థితికొచ్చాడు. ఏదో ఒకటి చేద్దాం, మనవాణ్ణి తీసుకొచ్చేద్దాం. కాని ఆవని అడ్డొస్తుంటే ఏం చేయమంటావు? దాన్ని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? బాగా ఆలోచించి ఆ మాట అంటున్నావా? నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఆవని అడ్డు తొలగించుకోవాలి. అది చేస్తేనే నా కొడుకు నా దగ్గరికి వస్తాడు. ఇలా కొడుకులపై ప్రేమ పెంచుకున్న అమ్మలకు పెద్ద శత్రువులు అవుతున్నారు కోడళ్ళు. ఇది కలియుగం కదా, అందరూ ఇలాగే ఉన్నారు. కొంగుకు కట్టేసుకొని తిప్పుకోవడం తప్ప వాళ్ళకింకేం తెలియట్లేదు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఇంకా కర్మాగిర్మ అంటావేంటే, వెంటనే ఆవని పని చూడు. పని జరగాలంటే డబ్బులు ఖర్చవుతాయి కదమ్మా. పద్మాల అనగానే అనసూయ ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి పద్మకిస్తుంది. ఆ డబ్బులు చూసి పద్మ మురిసిపోతుంది. ఇంతలో, ఇక చూసుకో, వారం రోజుల్లో నీ కొడుకు నీ ముందుంటాడు, నీ కోడలు పైలోకానికెళ్తుంది అంటూ పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్మ వెళ్ళిన తర్వాత అనసూయ పగతో రగిలిపోతూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పద్మ మాత్రం తనతో ఇద్దరు రౌడీలని తీసుకుని అవని సురేష్ ఉండే ఇడ్లీ బండి దగ్గరకు వెళ్తుంది. వాళ్ళని చూసిన అవని, ఏవండి, అదిగో ఆ పద్మ మనల్ని చంపడానికి రౌడీలని తీసుకొచ్చిందండి. ఇప్పుడే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. వాళ్ళని చూసి మనం పారిపోవటం ఏంటి? వాళ్ళని రానివ్వు, ఏం జరుగుతుందో చూసుకుందాం. వాళ్ళని చూస్తే కరుడుగట్టిన రౌడీల్లా ఉన్నారు. మనల్ని చంపినా చంపేస్తారు. ముందు మనం మన ప్రాణాలు కాపాడుకుందాం పదండి అంటూ అవని తన భర్త సురేష్ చేతులు పట్టుకుని లాక్కెళ్తుంది. అలా లాక్కెళ్తుంటే వారిని వెంబడిస్తారు ఆ రౌడీలు. అలా చాలా దూరం పరిగెడుతూనే ఉంటారు. అలా వెళ్తున్న సురేష్, చూడవని, ఇలా ఎంత దూరం అని పరిగెడతాం? వాళ్ళని రానివ్వు, తేల్చుకుందాం. వాళ్ళు మనల్ని తరుముతూనే ఉంటారు. నాకు ఆ విషయం తెలుసు. అందుకే మనం వాళ్ళు రాని ప్రదేశానికి వెళ్లి దాక్కోవాలి. వాళ్ళు రాలేని ప్రదేశమా? అదెక్కడుంది? అది మనిల్లే. అత్తయ్యకి తెలియకుండా మనం మన ఇంట్లోకి వెళ్దాం. మనింట్లోనే దాక్కుందాం. వీళ్ళు మన కోసం ఊరంతా వెతుకుతారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెతుకుతారు. కానీ మనం మన ఇంట్లోనే ఉంటున్నట్టు తెలుసుకోలేరు. అబ్బబ్బా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాగా ఆలోచించావని. ముందు వీళ్ళ కళ్ళు కప్పి మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అనుకుంటూ సురేషు అవని ఇద్దరూ ఆ రౌడీల బారి నుంచి తప్పించుకొని వారి కంట పడకుండా తమ ఇంటికొస్తారు. మెల్లగా ఇంట్లోకి వెళ్తారు. అనసూయ నిద్రపోతూ ఉంటుంది. ఇక అదే మంచి అవకాశం అనుకుని ఇద్దరూ మెల్లమెల్లగా తమ గదిలోకి చేరుకుంటారు. సురేష్కి ఒకవైపు ఆకలి దంచేస్తూ ఉంటుంది. వంటింట్లోకి వెళ్లి అనసూయ చేసిన వంటలన్నీ తింటాడు.
అవనికి కూడా కాస్త తీసుకెళ్లి ఇస్తాడు. ఇంతలో బయట ఎవరో వస్తున్నట్లు అలికిడి వినిపించి మళ్లీ తన గదిలోకి వెళ్లి దాక్కుంటాడు సురేష్. అంతలోనే అక్కడికి పద్మ వస్తుంది. నిద్రపోతున్న అనసూయను టక్కున లేపి, ఏంటి పద్మ, పని జరిగిందా లేదా? ఆ దరిద్రపు దాన్ని చంపేశారా? నా కొడుకును తీసుకొచ్చారా? ఆవని అంత ఆషామాషిగా చచ్చేలా లేదు. మేం వెళ్ళామని తెలిసి పారిపోయింది. అప్పటికి మన వాళ్ళని వెంబడించారు. కాని అది తప్పించుకుంది. నీ కొడుకు చేతులు పట్టుకుని మరీ ఆవని అక్కడి నుండి పారిపోయింది. మేం వాళ్లను చాలా దూరం వెంబడించాం. కాని మా కళ్ళు గప్పి వాళ్ళు పరారయ్యారు. అబ్బా చ! ఆ దేవుడు నాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడో. ఎలాగైనా దాన్ని వదిలిపెట్టకూడదు, చంపి తీరాలంతే. అంతా నీ వల్లే. వాళ్ళింట్లో నుండి వెళ్తా వెళ్తా అంటే వద్దని చెప్పుండొచ్చుగా. వాళ్ళు వెళ్ళిపోతుంటే అలా తరిమేశావు. వాళ్ళింట్లోనే ఉంటే ఈ పాటికి ఏ విషమో పెట్టి ఆవనిని చంపేసుండొచ్చు. మన పని సులభమైపోయేది. ఇప్పుడేమో వాళ్ల వెనకాలే పరిగెత్తాల్సొస్తుంది. నోర్ముయ్, వెళ్లిన పని సరిగ్గా చెయ్యడం రాదుగాని ఇలా వంకలు చెప్తుంది. వేలకు వేలు డబ్బు తీసుకోవడం కాదు, పని సరిగ్గా చెయ్యాలి. వెళ్ళి వాళ్ళెక్కడికి వెళ్లారో కనుక్కో. ఆవని శవాన్ని నా ముందుకు తీసుకొచ్చే వరకు నేను నిద్రపోను. నువ్విచ్చిన డబ్బులు మొత్తం అయిపోయాయి. ఈ పని చెయ్యాలంటే ఇంకా కొంతమంది అవసరం ఉంటుంది. డబ్బులకేం ఆలోచించకు. అవసరమైతే ఈ ఇంటిని తాకట్టు పెట్టైనా నేను డబ్బు తీసుకొచ్చిస్తాను. నాకు మాత్రం ఆ పని జరిగేలా చూడు. అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి. మనం చేసిన తప్పులన్నీ ఆవనికి, నీ కొడుక్కి తెలిసిపోయాయి. నీ మొగుడికి అలా అవడానికి కారణం నువ్వేనని తెలిసిపోయింది. ఇంకా పోలీసు గురించి కూడా తెలిసిపోయింది. ఆ పోలీసు మనవాడేనని వాళ్లకు తెలుసు. ఇప్పటి వరకు దాచిన అన్ని విషయాలు నీ కోడలికి తెలుసు. ఆ ఏంటి నువ్వు చెప్పేది? వాళ్లకు ఆ విషయాలెలా తెలిసాయి? నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్లకు మన విషయాలన్నీ తెలిసిపోయాయని. ఇక మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ అవనీయే లేకపోతే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమేముంది? భయపడాల్సిన పనేముంది? ముందు దాని పని చూడు. ఆ తర్వాత నా కొడుకును తీసుకొచ్చేయి. ఈసారి ఎలాగైనా సరే ఆ అవనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేనెళ్ళి ఏదో ఒకటి చేసి నీ కొడుకు సురేష్ని తీసుకొస్తాను. ఆ అవనిని అంతం చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఈలోపు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. అది చచ్చిందని తెలిసాకే నేను ప్రశాంతంగా ఉంటాను. అంతవరకు నాకు మనశ్శాంతే లేదు. ఉండు, నీకివ్వడానికి డబ్బు తీసుకొస్తాను అంటూ అనసూయ తన గదిలోకి వెళ్తుంది. అనసూయ రావటం గమనించి గదిలో ఉన్న అవని, సురేష్లు భయపడిపోతారు. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. భయంతో ఉక్కిరిబిక్కిరవుతారు. అనసూయ వాళ్ళని చూడకుండా తలుపు చాటుకు వెళ్లి దాక్కుంటారు. అనసూయ రావటం గమనించి గదిలో ఉన్న అవని, సురేష్లు భయపడిపోతారు. ఏం చేయాలో వారికి అర్థం కాదు. భయపడుతూ ఉంటారు. తలుపు చాటుకు వెళ్లి దాక్కుంటారు. ఇంతలో అనసూయ గదిలోకొచ్చి డబ్బులు తీసుకుంటూ ఉండగా తలుపు దగ్గర ఏదో చప్పుడైనట్టు వినిపిస్తుంది. వెంటనే తలుపు దగ్గర చూసేసరికి అక్కడ అవని, సురేష్ ఇద్దరూ దాక్కుని ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా పద్మని పిలుస్తుంది అనసూయ. ఓసై పద్మ, తొందరగా రావే, తొందరగా రా. వీళ్ళిక్కడే ఉన్నారు. అవని ఇంట్లోనే దాక్కునుంది. అయ్యో, తొందరగా ఏదో ఒకటి చెయ్యండి. ఆ పద్మ వచ్చిందంటే ఊరికే ఉండదు. మనల్ని రౌడీలకి పట్టిస్తుంది. ఇప్పుడే ఇక్కడి నుండి తప్పించుకోవాలి. వెళ్దాం పదండి. నిన్ను నేనెలా వెళ్ళనిస్తానే? ఇదిగో పద్మ, తొందరగా రావే, ఇది తప్పించుకుంటుంది. అమ్మా, వదిలేయమ్మా. నువ్విలా చేస్తావని అనుకోలేదు. ఎందుకమ్మా నువ్వు ఇలా మారిపోయావు? నిన్ను చూస్తుంటేనే నాకు భయమేస్తోందమ్మా. దయచేసి నా మాట వినమ్మా. మేము నీకు శత్రువులం కాదు. నేను నీ కొడుకుని. ఇక్కడుంది నీ కోడలు. రేయ్ బాబూ, ఈ అమ్మ చెప్పిన మాట వినుంటే నీకీ పరిస్థితి వచ్చేది కాదు కదా. నా మాట విని ఇప్పుడే నా వెనక్కొచ్చేయ్. ఆ అవనిని మాత్రం వదిలిపెట్టను. అలా అనసూయ అంటూ అవనిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవని, సురేష్ ఇద్దరూ తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. ఇంతలో పద్మ తన రౌడీలను అక్కడికి తీసుకొస్తుంది. వాళ్ళు అవని, సురేష్లని పట్టుకుని తాడుతో కట్టేస్తారు. అవని ఇప్పుడు తనకు బందీగా దొరికిపోవటంతో తెగ సంతోషపడుతూ ఉంటుంది అనసూయ. పద్మ కూడా వాళ్ళని చూసి ఆనందిస్తూ ఉంటుంది. మొత్తానికి నీ కోడలు చేతికి చిక్కింది. ఇక మీరేం చేసుకుంటారో చేసుకోండి. తొందరగా దాని ప్రాణాలు తీసేస్తే శవాన్ని ఎవరికంటికి కనిపించకుండా మట్టిలో పూడ్చిపెట్టేస్తాను. మీ చేతికి మట్టంటకుండా చూస్తాను. దీన్ని అంత తేలిగ్గా చంపకూడదు. నా కొడుకుని నాకు దూరం చేసింది. నా సంతోషాన్ని నాకు దూరం చేసింది. నాకు కన్నీళ్లు మిగిల్చింది.
దానివల్లే నా భర్త మంచన పడున్నాడు. నా జీవితాన్ని ఇది తలకిందులు చేసేసింది. అమ్మా, నువ్వు చేస్తుందేం బాలేదమ్మా. పాపం అవని నీకే ఇబ్బంది రాకుండా చూసుకుంది. ఇన్నాళ్ళు నువ్వు పెట్టే హింసను కూడా భరించింది. ఏ రోజైనా నువ్వు అత్తలాగా ప్రవర్తించావా? తను మాత్రం నిన్ను సొంత తల్లిలాగే చూసింది కదమ్మా. పాపం తనని చంపాలని నీకెలా అనిపిస్తుందమ్మా? అత్తయ్య, నేను మీ బిడ్డలాంటి దాన్ని, నన్నేం చెయ్యకండి. వదిలేయండి అత్తయ్య, మీకు దండం పెడతాను, వదిలేయండి. నోరు ముయ్యవే నంగనాచి. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు అమాయకంగా మాట్లాడుతున్నావా? ఏదో రకంగా మాయ చేసి మిమ్మల్ని మీ మనసుని మార్చేయాలని చూస్తుంది. నీ కోడలు అమాయకురాలేం కాదు, మహామూతురు. ఇంకా ఆలోచిస్తావేంటి? చంపేదాన్ని. అలా పద్మ అనగానే అనసూయ కోపంతో అవనిని చంపటానికి ముందుకు వెళ్తుంది. పద్మ కూడా అనసూయతో పాటు అడుగులు వేస్తూ ఉంటుంది. ఇంతలో పద్మ తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని అనసూయ నెత్తిపైన ఒక్కటేస్తుంది. ఆ దెబ్బతో అనసూయ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత అనసూయకి మెలకు వచ్చేసరికి అవని సురేష్లను తాడుతో కట్టిపెట్టినట్టుగా తనను కూడా తాడుతో కట్టిపడేసి ఉండటం గమనిస్తుంది అనసూయ. ఒసేయ్ పద్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్నెందుకు కట్టేశావే? మాతుండే ఈ పని చేశావా? మర్యాదగా నా కట్లు విప్పవే, లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి చేసేది? అన్నంలో కావకాయ్. ఇప్పుడు నువ్వు నా దగ్గర బందీగా ఉన్నావన్న సంగతి మర్చిపోయావా? అదేంటే ఇలా ఎందుకు చేశావు? ఏమైంది నీకు? ఇది ఎప్పుడో చేసుండాల్సింది. ఇంతవరకు ఊరుకున్నాను. నువ్వు నీ కొడుకు చేసిన పని వల్ల నా జీవితమే నాశనమైపోయింది. నా బంగారం, నా బిడ్డ అంజలి నాకు దక్కకుండా పోయింది. ఏం మాట్లాడుతున్నావే? నాకేం అర్థం కావట్లేదు. కాస్త వివరంగా చెప్పు. అయితే చెప్తాను, విను. మొదటి నుండి చెప్తా, మొత్తం చెప్తా. నా జీవితాన్ని నువ్వెలా నాశనం చేశావో మొత్తం చెప్తాను అంటూ పద్మ తన కూతురు అంజలి గురించి చెప్పటం మొదలుపెడుతుంది. అనసూయతో పాటు సురేష్, అవని కూడా పద్మ చెప్పే మాటలు వింటూ ఉంటారు. బంగారం లాంటి నా బిడ్డ కాలేజీ చదువులు పూర్తి చేసుకుని ఇంటికొచ్చింది. చాలా రోజుల తరువాత ఇంటికొచ్చింది కదా. ఆ రోజు నన్ను తనకిష్టమైన వంటలన్నీ చేసి పెట్టమని అడిగింది. నేను వంట చేసే పనిలో ఉన్నాను. అప్పుడు నీ కొడుకింటికొచ్చాడు. అప్పుడేం జరిగిందంటే అంటూ పద్మ ఫ్లాష్ బ్యాక్ చెప్పటం మొదలుపెడుతుంది. పద్మక్క ఎక్కడున్నావు? అమ్మ వంట చేస్తుంది. మీరు పక్కింట్లో ఉంటారు కదా. చిన్నప్పుడు నేను చాలాసార్లు మీతో ఆడుకునేదాన్ని. మీకు గుర్తుందో లేదో? ఏంటి, నువ్వు పద్మక్క కూతురు అంజలివా? ఎంత పెద్దదానివైపోయావు. నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. మీరు మాత్రం ఏం మారలేదు, అలాగే ఉన్నారు. మీ నవ్వు చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఆ నవ్వు అలాగే ఉన్నారు మీరు. అంజలి సురేష్ అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పద్మొస్తుంది. సురేష్ని చూసి, ఏంటి బాబు ఇలా వచ్చావ్? ఏం కావాలి? రాత్రికి నేనింటికి రాను, కాస్త అమ్మని చూస్తూ ఉండండి. నాన్న కూడా లేకపోవటం వల్ల అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది. కాస్త చూసుకోండి, చెప్దామనే వచ్చాను. అలాగే బాబు, నువ్వు చెప్పాలా? అనసూయ విషయం నేను చూసుకుంటాన్లే. మీ అమ్మగారిని చూసి చాలా రోజులైంది. నేనెళ్ళి ఒకసారి పలకరిస్తాను. అమ్మా, వెళ్ళిరానా? ఇప్పుడే కదమ్మా వచ్చావు. సాయంత్రం ఇద్దరం అలా వెళ్ళి మాట్లాడదాంలే. సరే అంజలి, మళ్ళీ కలుద్దాం. అలా అంజలితో మాట్లాడిన తర్వాత సురేష్ అక్కడి నుంచి వెళ్తాడు. సురేష్ వెళ్తున్నంతసేపు అంజలి అలా చూస్తూ ఉంటుంది. తన కూతురు అంజలి ప్రవర్తన చూసి నవ్వుకుంటుంది పద్మ. ఇక ఆ రోజు భోజనం చేస్తున్న సమయంలో, ఏంటమ్మా, ఆ సురేష్ అంటే నీకంతిష్టమా? మీ ఇద్దరూ మాట్లాడుకోవటం నేను గమనిస్తూనే ఉన్నాను. అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అమ్మా, ఏంటి నువ్వు కూతురితో మాట్లాడే మాటలేనావి? నేను నీకు అమ్మని మాత్రమే కాదు, స్నేహితురాల్ని కూడా. చెప్పవే, నీ మనసులో ఏముందో తెలుసుకుందామని అడుగుతున్నాను. ఇష్టమైతే వాళ్ళమ్మతో వెళ్ళి మాట్లాడతాను. చిన్నప్పుడు సురేష్తో బాగా ఆడుకునేదాన్ని. అప్పుడప్పుడు అతన్ని చూస్తూ అలా ఉండిపోయేదాన్ని. దాన్ని ప్రేమంటారో ఏమంటారో నాకు తెలీదు, కానీ అతనితో ఉంటే జీవితం బావుంటుందనిపిస్తుందమ్మా. చెప్పకనే చెప్పావు కదా నీ ప్రేమ. సరేలే, ఈ అమ్మతో చెప్పావుగా, ఇక నేను చూసుకుంటాను. ఏం చేస్తావే ఇప్పుడు? వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేస్తావా ఏంటి? ఇప్పుడే కదా చదువు పూర్తయింది. ఇక ఉద్యోగం చేయనివ్వు. కొన్ని రోజులాగాక పెళ్లి చేద్దువు. సర్లేమ్మా, నీ మనసులోని మాట తెలిసాక కూడా నేను ఊరికే ఉంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి కదా. సరే, వెళ్దాం పదా అని అంటూ ఉండగా అక్కడికి అనసూయ వస్తుంది. అప్పటి వరకు అంజలి పద్మలు మాట్లాడుకుంటున్న మాటల్ని వింటుంది అనసూయ. ఆ మాటలకి నవ్వుకుంటూ,
ఏంటేంటి, నా కొడుక్కి మీ కూతురా పెళ్లి చెయ్యాలా? మీ పాటికి మీరే మాట్లాడేసుకుంటున్నారే. మా స్థాయి ఏంటో తెలిసే అలా మాట్లాడుతున్నారా? నీ కూతురేదో ముచ్చట పడింది, దానికి నువ్వు తానా అంటే తందానా అంటావేంటి? దానికి నచ్చ చెప్పవే. ఒసై పద్మ, నా కొడుక్కి పెద్ద పెద్ద వాళ్ళంతా పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేనిప్పట్లో పెళ్లి చేయటం ఇష్టం లేక ఊరుకుంటున్నానంతే. అనసూయ, అవతల అమ్మాయి ఉంది కదా, ఇవన్నీ తర్వాత మాట్లాడొచ్చుగా, దాని ముందే మాట్లాడతావేంటి? అది బాధపడుతుంది. మొక్కై వంగనిది మానై వంగునా పద్మ? ఇప్పుడిప్పుడే నీ కూతురు మనసులో నా కొడుక్కి గుడి కడుతుంది కదా, ఆ గుడి కట్టడానికి తను అర్హురాలా కాదా అనేది తెలియజేయాలి కదా. అదే నేను చేస్తున్నాను. ఇప్పుడే అసలు విషయం చెప్పేస్తే తర్వాత నీ కూతురు నా కొడుకు జోలికి రాదు. ఈ కాపు, ఇందాకటి నుండి చూస్తున్నా నీ పాటికి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. అనసూయ పద్మలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అంజలి వెంటనే తన గదిలోకి వెళ్తుంది. ఇక అనసూయ కాసేపు పద్మతో అవి ఇవి చెప్పి తన ఇంటికి వెళ్తుంది. అప్పుడు గదిలోకెళ్ళి చూస్తే అంజలి చనిపోయి ఉంటుంది. అలా ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకొస్తుంది పద్మ. ఆ కథ విని అవని సురేష్ చాలా బాధపడుతూ ఉంటారు. ఆ రోజు నువ్వలా మాట్లాడకుండా ఉండుంటే ఈ పాటికి నా కూతురు నా ఇంట్లో నీ కోడలిగా సంతోషంగా ఉండేది. పచ్చని జీవితాన్ని చిదిమేశావు కదే. నీలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టను. నేను బాగా ఆలోచించాను. నా కూతురు చనిపోయిన తరువాత నేను చాలా రోజులు ఇంట్లో నుండి బయటకు రాలేదు. అందరూ నన్ను పిచ్చిదానిలా చూశారు. నా కూతురు అంజలి నాకు దూరమై చాలా రోజులవుతున్నా నేను మాత్రం నా పగ మరిచిపోలేదు. అందుకే నీ ఇంట్లో గొడవలు పెట్టాను. నీ కోడల్ని నీ ఇంటికి దూరం చేశాను. నిన్ను కిరాతకురాల్లా మార్చేశాను. ఇప్పుడు మీ ముగ్గురిని చంపేయాలని చూస్తున్నాను. చంపేస్తాను, ఖచ్చితంగా చంపేస్తాను. ఓసై పద్మా, నువ్వింత పగ పెట్టుకొని నాతో నవ్వుతూ తిరిగావా? నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉందే. దయచేసి మమ్మల్ని వదిలేయ్యవే, వదిలేయ్. పద్మక్క, వదిలే. ఇప్పుడు నీ కూతుర్ని తీసుకొచ్చి ఇవ్వలేం. నీ బాధ మాకు అర్థమవుతుంది. కానీ ఏం చేయను? మా అమ్మ వల్ల ఇంతమంది బాధపడతారని మాకు తెలీదు. ముందు నీ అమ్మని చంపేస్తాను, తర్వాత నిన్ను చంపేస్తాను. ఈ కావనిని చివర్లో చంపుతాను. మీ కుటుంబం మొత్తాన్ని చంపి నా పగ తీర్చుకుంటాను. అప్పుడే నా కూతురు ఆత్మ శాంతిస్తుంది. పద్మ పిన్ని, నేను కూడా నీ బిడ్డలాంటిదాన్నే కదా. నీ కూతురుండాల్సిన స్థానంలోకొచ్చానని మీరు పగబడితే ఎలా పిన్ని? కాస్త అర్థం చేసుకోండి. నా మాట వినండి. మమ్మల్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టనుగాక వదిలిపెట్టను. మీ అందర్నీ చంపేస్తాను. చంపి తీరుతాను. ఇన్నాళ్ళు మీరంతా ఈ అనసూయ మాట వింటుందని అనుకున్నారు కదా. ఇప్పుడు అసలు విషయం తెలిసింది కదా. అదే నా మాట విని మీకు గతి పట్టించింది. మమ్మల్ని చంపితే మీ పగ తీరుతుందా? మీ కూతురు మీ దగ్గరికి వచ్చేస్తుందా చెప్పండి? అదంతా నాకు అనవసరం. మీ ప్రాణాలు తీయాలంతే అంటూ పద్మ అందర్నీ చంపటానికి చూస్తూ ఉంటుంది. ఇంతలో కోమాలో నుంచి బయటపడ్డ అరవింద్ అక్కడికి చేరుకుంటాడు. పద్మ మాటలు విని అందరూ అలా చూస్తూ ఉండగా పద్మ తలపై కర్రతో ఒక్కటిస్తాడు. అంతే, పద్మ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అరవిందుని చూసి అనసూయ, సురేష్, అవని సంతోషిస్తారు. నీకెంత ధైర్యం ఉంటే నా కుటుంబాన్ని లేకుండా చేస్తావా? నిన్నేం చేస్తానో చూడవే. నా బిడ్డని చంపాలనుకుంటావా? అంటూ అరవింద్ పద్మను చావగొడతాడు. ఆ తర్వాత అందరి కట్లు విప్పుతాడు. ఇక అరవిందుని చూసి, ఏవండి, మీరు బాగున్నారా? కోమాలో నుండి బయటకొచ్చారు. నాకంతే చాలు, అదే చాలండి. నీలాంటి నీచురాలు ఈ భూమి మీద ఉండకూడదే. భర్తనను కూడా చూడకుండా నువ్వు చేసిన పనేమన్నా బావుందా? ఆ రోజు నేను నీ కోడలతో నీ గురించి చెప్పి నీ బాగోతం బయటపెడతానని నన్ను చావగొట్టించావు. నీ దెబ్బలు తట్టుకోలేక నేను కోమాలోకెళ్ళాను. కాని నువ్వు చేసే ప్రతి పనిని నేను గమనిస్తానే ఉన్నాను. నన్ను కొట్టి ఆ తప్పుని కోడలి మీద వేశావు. ఏంటి నాన్న మీరనేది? అయితే నేను అనుమానించింది నిజమేనన్నమాట. అయినా అమ్మెందుకు అలా చేసింది? అసలు ఈ అమ్మ మనసు మారటానికి కారణమేంటి? ఇంత కిరాతకంగా అమ్మ మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు నాన్నా. ఈ తల్లులంతా ఇంతేరా. పుట్టినప్పటినుంచి కొడుకుల్ని గారాబంగా పెంచుకుంటారు. ఆ కొడుకు తమ మాటే వినాలని, తమనే దేవతలా పూజించాలనుకుంటారు. అక్కడి వరకు బానే ఉంది. కాని కొడుక్కు పెళ్ళైన తర్వాత వీళ్లలో దాగి ఉన్న ఓసరవెలి బయటకొచ్చుద్ది. కోడలు మాటలు కొడుకు వెంటంటే తట్టుకోలేకపోతారు. ఇదిగో మీ అమ్మలాగా కోడల్ని చంపడానికి కూడా సిద్ధపడతారు.
కట్టుకున్న నిన్ను కూడా అమ్మ అలాగే చేసింది. నేను భరించలేకపోతున్నాను నాన్న. అమ్మ ముందులాగా మామూలు మనిషి అవ్వాలి. ఇలాంటివి చేస్తూ అందరి చేత మాటలు పడాల్సిన కర్మ అమ్మకేం పట్టింది? అమ్మా, ఇకనైనా మారమ్మా. నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మారుతాను బాబు, మారుతాను. ఇదిగో ఈ పద్మ మాటలు విని నేను చెయ్యకూడని పనంటూ లేదు. ప్రతిరోజు నాకు ఏవేవో మాటలు నూరిపోసింది. నేను బాగానే ఉండాలనుకున్నాను. కానీ నువ్వు కోడలు మాట వింటుంటే తట్టుకోలేకపోయేదాన్ని, భరించలేకపోయేదాన్ని. చూసావు గదరా, ప్రతి తల్లి ఇంతే. కుటుంబంలో కలహాలు గొడవలు ఎప్పుడొస్తాయో తెలుసా? తల్లి మాట కొడుకు విననప్పుడు, తల్లిని కొడుకు పట్టించుకోనప్పుడు. మరోవైపు కోడలు కూడా ఉంటారుగా, వాళ్ళేమో తమ భర్తని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు. అత్తాకోడల మధ్య ఈర్ష్య ద్వేషాలే ప్రతి కుటుంబంలో గొడవలకి కారణమవుతున్నాయి. మావయ్య, అత్తయ్యను నేను మా అమ్మలాగే చూశాను. ఇప్పటి వరకు అత్తయ్యకు నచ్చని పని నేను చెయ్యనే లేదు. కాని ప్రత్యక్షంగా నాకు నరకం చూపించింది మా అత్తయ్య. ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేది కదా. పద్మ మాటలు విని అందర్నీ బాధ పెట్టారత్తయ్య మీరు. ఈ పద్మ తన కూతుర్ని మీ ఆయనకిచ్చి పెళ్లి చేయాలనుకుంది. అదేమీ తప్పు కాదు. ఏ తల్లికైనా ఒక మంచి వ్యక్తితో తమ కూతురు పెళ్లి చెయ్యాలనుకుంటుంది. కానీ మీ అత్త అక్కడ కూడా పొగరబోతు మాటలు మాట్లాడి వాళ్ళని అవమానించింది. పాపం ఆ అంజలి ఆ మాటలు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. అసలు అంజలి నన్నంత ప్రాణంగా ప్రేమిస్తుందని నేను అనుకోలేదు. 2-3 సార్లు మాత్రమే నేను అంజలిని చూశాను. కానీ తను మాత్రం నన్ను చాలాసార్లు చూసిందంట. నాపై ఇష్టాన్ని పెంచుకుందని పద్మ చెప్తేనే తెలిసింది. నాకు ఆ విషయం తెలుసుండుంటే అలాంటి అంజలిని నేను వదులుకునేవాన్నే కాను. సురేష్ అలా అంటూ ఉండగా పద్మ ఆ మాటలు విని చాలా బాధపడుతుంది. నిజమా బాబూ? నువ్వు చెప్పేది నిజమేనా? నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకునేవాడివా? అవునండి, ప్రేమించటం గొప్ప కాదు, ప్రేమించబట్టం గొప్ప. మీ కూతురు అంజలి నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసుండుంటే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. మా అమ్మ మాటలు కూడా నేను లెక్క చేసేవాణ్ణి కాదు. అయ్యో, ఈ మాటలు నా కూతురు వినుంటే ఎంత బావుండేది. అదెక్కడున్నా ఈ మాటలు విని దాని ఆత్మ శాంతిస్తే నాకంతే చాలు. ఈరోజు మీ అమ్మ మాట్లాడిన మాటలకు నా కూతురు చనిపోయింది బాబు. నీపై ప్రేమను చంపుకోలేక, మీ అమ్మ చేసిన అవమానం భరించలేక తను ప్రాణాలు వదిలింది. అదే నన్ను కిరాతకంగా మార్చింది. ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. పగను తీర్చుకోవాలనుకున్నానంతే. చాలా రోజుల నుంచి అంజలి నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు తెలీదు. ఆ విషయం మీకు కూడా తెలీదు అనిపిస్తుంది. ఆ విషయంలో తప్పు జరిగింది. ఇక మనం ఏమీ చేయలేం. తిరిగి అంజలిని బ్రతికించలేం కదా. చూడండమ్మా, ఇకపై నేను మీ బిడ్డను. నన్ను అంజలిలాగే చూడండి. అందరం కలిసుందాం, కలిసి బ్రతుకుదాం. నేనొప్పుకోనుగాక ఒప్పుకోను. ఈ దరిద్రపు దానితో నేనుండలేను. అమ్మా అవని, ఈ పద్మ మనతో వద్దు. మిమ్మల్ని నా చేతులతోనే చంపించాలని చూసింది. దీన్ని అంత తేలిగ్గా వదలకూడదు. ఏదో ఒకటి చేసి దీన్ని పోలీసులకి పట్టిద్దాం. వాళ్లే అంతా చూసుకుంటారు. అయ్యో అనసూయ, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇకపై నేను మిమ్మల్ని బాధ పెట్టను. దయచేసి నా మాట విను. అవనిని నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను. ఇన్ని రోజులు నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తీర్చుకోనివ్వు. అమ్మా, పద్మక్కకి ఒక్క అవకాశం ఇద్దాం. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. కానీ ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా. మనం ఆ అవకాశాన్ని పద్మక్కకిద్దాం. ఒరేయ్ బాబూ, అది జిత్తుల మారి నక్కరా. దాన్ని నమ్మలేం. బంగారం లాంటి మీ నాన్నను నా చేతే కొట్టించి కోమాలోకి వెళ్లేలా చేసింది. దీని మాటలు వింటే ఎవ్వరైనా మారిపోవాల్సిందే. సమయం చూసి ఇది తన పంజా విసురుతుంది. జాగ్రత్తగా ఉండాలి బాబూ. నేను నమ్మలేను దాన్ని. మేం నిన్ను నమ్మాం గదా. నువ్వు మళ్ళీ నన్ను కొట్టి చంపవని నమ్మకమేంటి? ఎప్పుడు చూసినా నువ్వు కోడల్ని చంపాలి, కోడల్ని చంపాలంటూ ఉంటావు. ఇప్పుడు కూడా నువ్వు మారావని నాకు నమ్మకం లేదు. అయినా నువ్వు మారతావని నమ్మావంతే. నీలాగే పద్మకు కూడా అవకాశం ఇవ్వాలి. మనిషిగా మారడానికి కాస్త సమయం ఇవ్వాలి. అవునత్తయ్యా. అలాగే మీరంతా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. ఆ పద్మ మనతో ఉండడానికి సరేనంటాను. ఆహా అనసూయ, చాలా సంతోషంగా ఉంది. మీలాంటి మంచి మనుషులు నాకు దక్కారు. నా కూతురు అంజలి పోతూ పోతూ మీలాంటి కుటుంబంలోకి నన్ను చేర్చింది. అవనిలాంటి కూతుర్ని నాకిచ్చింది. చాలా ఆనందంగా ఉందిప్పుడు. ఈ సమయంలో మనమంతా సంబరాలు చేసుకుందాం. విందు భోజనం ఏర్పాటు చేసుకుని అందరం కలిసి తిందాం. అవునవును,
అయితే అందరికీ వేడివేడి వంటకాలు సిద్ధం చేసేస్తాను. అలా అప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ సంతోషంగా బ్రతకాలనుకుంటుంది ఆ కుటుంబం. అనసూయలో వచ్చిన మార్పుని చూసి అవని సంతోషిస్తుంది. పద్మ కూడా మారిపోవటం చూసి అందరూ మళ్ళీ హాయిగా బ్రతకాలి అనుకుంటారు. ఆ రోజు రాత్రి అందరూ విందు భోజనం ఏర్పాటు చేసుకుని తింటూ ఉంటారు. అత్తయ్య, మీకు కొంచెం వెయ్యనా? చికెన్ చేశాను, మీకిష్టమనే చేశాను. అలాగేనమ్మా, నాకు కొంచెం వెయ్యి. అదిగో ఆ పద్మకి కూడా కాస్త పెట్టు. నేనిప్పుడే తినను, మీరంతా తిన్న తర్వాత తింటాను. అమ్మా అవని, నువ్వు కూడా కూర్చొని తినమ్మా, నేనొడ్డిస్తున్నానుగా, నీకెందుకు శ్రమ? తినమ్మా తిను. సరే అవని, పద్మ వడ్డిస్తానంటోందిగా, తిను. ఇదిగో అవని, మనిద్దరం ఒకే కంచంలో తిందాం. ఇలా తిని ఎన్ని రోజులైందో తెలుసా? ఆహా, భలేగా ఉంది. చాలా రోజుల తరువాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ప్రతిరోజు ఇలాగే ఉంటే బావుండనిపిస్తాంది. రోజు కొత్త కొత్త వంటలు తినాలి. ఇలా విందు భోజనం తింటూ పాటలు పాడుతుంటే భలే ఉంటుంది. భలే భలే, మీలాంటి వాళ్ళు సరదాగా మాట్లాడుతుంటే బావుంటుంది. ఇలా నవ్వుకొని ఎంతకాలం అయ్యిందో. అన్నట్టమ్మ అవని, ఇక మీ అత్తగారు కూడా మనతో కలిసిపోయారు కాబట్టి నువ్వు తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తే మన కుటుంబం బావుంటుందో చెప్పమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. లేదే, ఈ సంతోషంలోనే కోడలు నీకో విషయం చెప్తే బావుంటుంది. మన అవని ఒక వ్యాపారం చెయ్యాలనుకుంటుంది. అదేనే, చీరల వ్యాపారం చెయ్యాలని చూస్తుంది. అమ్మా అవని, ఇప్పుడిప్పుడే నువ్వు కోలుకుంటున్నావు. అన్ని సమస్యలు ఇప్పుడే తీరాయి. కొన్నాళ్ల పాటు కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. అలాగే అత్తయ్య. అంటే నేను చెప్తున్నానని కాదు, నీకిబ్బందొద్దని అంటున్నాను అంతే. అలాగే అత్తయ్య, మీరు నా మంచి కోసమే ఆలోచిస్తారని నాకు తెలుసు. అబ్బబ్బా, ఈ అత్తాకోడల ప్రేమ చూడలేకపోతున్నాంగా. ఇదిగో పద్మ, వాళ్ళిద్దరికీ కాస్త మటని తింటారు. ఇదిగో తినండమ్మా తినండి. అలా పద్మ అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. అందరూ నవ్వుతూ నవ్విస్తూ తింటూ ఉంటారు. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉండగా అనసూయకి ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో, నాకేదోలా అనిపిస్తోంది. అమ్మా అవని, నా వల్ల కావటం లేదు. నోట్లో నుండి నురక కూడా వస్తుందమ్మా. అరే అనసూయ, నాకు కూడా అలాగే అనిపిస్తోందే. ఏంటో మైకంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావటంలా. అమ్మా అవని, ఏదో ఒకటి చెయ్యమ్మా. నాన్నా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కళ్ళు తిరుగుతున్నాయి, మైకంగా ఉంది, నోట్లో నుంచి నురుగొస్తుంది. పద్మమ్మ, నాకు అలాగే అనిపిస్తుంది. కళ్ళంతా మసక మసకగా కనిపిస్తున్నాయి. అయ్యో అయ్యో, ఏదో అయిపోతుందే. మనందరికీ ఇలా ఏదేదో అవుతుంది. ఏం జరిగింది? పద్మ, వెంటనే మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళు. ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడు. అమ్మా పద్మమ్మ, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళు, లేకుంటే డాక్టర్నైనా ఇక్కడికి తీసుకురా. అలా ఓవైపు అనసూయ, మరోవైపు అరవిందు, అవని, సురేష్లు నోట్లో నుంచి నురగ కక్కుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వారిని చూసి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న పద్మ ఒక్కసారిగా తన మొహాన్ని మార్చేస్తుంది. బిగ్గరగా నవ్వుతుంది. నొప్పిగా ఉందా? ప్రాణం పోతున్నట్టుందా? కష్టంగా ఉందా? అరెరే అనసూయ, నీకు చాలా బాధగా ఉన్నట్టుందే. అరే బాబు సురేషు, నీ పరిస్థితేంటి? ఇప్పటి వరకు మీరు నన్ను పద్మలాగానే చూశారు, కానీ ఇప్పుడు నా విశ్వరూపాన్ని చూస్తారు. పద్మమ్మ, నువ్విలా చేస్తున్నావేంటి? నిన్నెంతో నమ్మాం కదా, ఇలా చేయటం ఏమన్నా బాగుందా? దయచేసి మమ్మల్ని ఏం చేసావో చెప్పు. మీరు తినే అన్నంలో విషం కలిపాను. మీరంతా కట్టగట్టుకుని చావాలి. అది చూసి నేను సంతోషించాలి. ఓరి దేవుడా, మాకే ఎందుకు స్వామి ఇలాంటి కష్టాలనిస్తావు? మీకే ఇవ్వాలి, ఎందుకంటే మీరే నా జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి. నా బిడ్డ అంజలి లేదు, చావలేదు. నా బిడ్డ చావలేదు. అమ్మా అంజలి. పద్మలా పిలవగానే అక్కడికి అప్పుడే అంజలి వస్తుంది. అంజలిని చూసి అనసూయ, అరవిందు, అవని, సురేష్ అందరూ షాక్ అవుతారు. నా బిడ్డ బతికే ఉంది, చూడండి, మీ కళ్ళతో చూడండి. ఓ అవును కదా, మీరు చావబోతున్నారు. చస్తూ నా బిడ్డని చూసి చావండి. హోసే పిచ్చిదానా, నీ బిడ్డ బతికే ఉంటే మమ్మల్నెందుకు చంపుతున్నావే? చంపే ముందు ఎందుకు చంపుతున్నావో చెప్పవే.
అలా ఒక్కొక్కరు చావు బ్రతుకుల మధ్య వెలువిల్లాడుతూ పద్మని అడుగుతూ ఉంటారు. పద్మ ఒక్కసారిగా వారిని చూసి పగలబడి నవ్వుతూ ఉంటుంది. అంజలి మాత్రం ఏమీ మాట్లాడకుండా వారిని అలాగే చూస్తూ ఉంటుంది. ఇదిగో చూడండి, నా బిడ్డ. మీరు చనిపోయారని అనుకున్నా నా బిడ్డ అంజలి బ్రతికే ఉంది చూడండి. నా బిడ్డ ఇలా అయిపోవడానికి కారణమెవరు? మీరే కదా. అది నీ కొడుకుపై ప్రేమ పెంచుకుంది, ఇలా పిచ్చిదైపోయింది. అలా పిచ్చిదవడానికి కారణం ఎవరు? మీరే కదా, మీరే కదా. ఓసేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నీ కూతురు బతికే ఉంది కదే, అయినా ఇలా చేస్తున్నావేంటి? మమ్మల్ని చంపితే నీకేమొస్తుందే? అమ్మా, పద్మమ్మ, ఇందాకే కదా నన్ను కూతురన్నావు. అమ్మ స్థానంలో ఉండి నువ్వు కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? దయచేసి మమ్మల్ని కాపాడు. అమ్మా పద్మమ్మ, కాపాడమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, కాపాడమ్మా. నీకేం ద్రోహం చేశామని ఇలా చేస్తున్నావే? ఆడది పగబడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు. మీరు చావాలి. మీరు చావటం నా కళ్ళారా చూడాలి. నా కూతురు కూడా చూడాలి. అలా పద్మ అంటూ ఉండగా అంజలి నవ్వుతూ ఉంటుంది. అంజలి నవ్వటం చూసి పద్మ కూడా సంబరపడిపోతుంది. చూశారు కదా, నా కూతురు నవ్వుతుంది. మీరు పడే బాధ చూసి నా కూతురు నవ్వుతుంది చూడండి. ఇప్పుడు సమయం వచ్చింది. ఇక మీరు చావాల్సిన సమయం వచ్చేసింది. చావడానికి సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఇదిగో పద్మక్క, మా ప్రాణాలు కాపాడు. నీకు పుణ్యం ఉంటుందక్క, కాపాడక్క. మా అమ్మ చేసిన పనికి మమ్మల్ని బలి తీసుకోవటం నీకు న్యాయంగా అనిపిస్తుందా? ఇక సురేష్ అలా అంటూ ఉండగానే పద్మ ఓవైపు వెక్కి వెక్కి ఏడుస్తూనే మరోవైపు నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మీకు బ్రతికే అవకాశం లేదు. ముందు ఈ అనసూయని చంపుతాను. దీనివల్లే నా కూతురిలా అయిపోయింది. వసై పిచ్చిదానా, ముందు నీ కూతురు చనిపోయిందన్నావు, తర్వాత అన్నీ మర్చిపోయి మాతో సంతోషంగా ఉన్నావు. ఇంతలోనే మరోసారి నీ కూతుర్ని తీసుకొచ్చి మా ముందుంచావు. ఏమైందే నీకు? చనిపోయిందనుకున్న నీ కూతురు ఎలా బతికింది? అసలేం జరిగిందో చెప్పి చావు. అలా అనసూయ కోపంగా అడగటంతో పద్మ మరోసారి నవ్వుకుంటూ జరిగిన విషయం ఏంటో చెప్తుంది. ఆ రోజు నువ్వు నీ సూటిపోటి మాటలతో నా కూతురుని అవమానించావుగా. అది భరించలేక నా కూతురు చనిపోవాలనుకుంది, కాని చనిపోలేదు. గదిలోకి వెళ్లి ఉరేసుకోవడానికి సిద్ధపడింది. కాని అక్కడే గదిలో కాలు జారి కింద పడింది. అలా పడేటప్పుడు తన తలకి బలమైన దెబ్బ తగిలింది. అందరిలాగే నేను చనిపోయిందనుకున్నాను, కాని తరువాత తెలిసింది నా కూతురు బతికే ఉందని. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. వైద్యం చేసిన డాక్టర్లు తన గతాన్ని పూర్తిగా మరిచిపోయిందని చెప్పారు. అలాగే తను మామూలు మనిషి కావడానికి చాలా ఏళ్లు పడుతుందన్నారు. పద్మలా మాట్లాడుతూ ఉండగా అంజలి అక్కడికి వస్తుంది. అమ్మా, అమ్మా, సురేష్ కావాలి, నాకు సురేష్ కావాలి. తీసుకొచ్చివ్వమ్మా. ఈరోజు తీసుకొచ్చిస్తానన్నావు కదా, నాకు వెంటనే సురేష్ కావాలి. తెచ్చివ్వమ్మా. తెచ్చిస్తానమ్మా, తీసుకొచ్చిస్తాను. చూశారుగా, ఇదిగో ఈ ఒక్క మాటే తన నోటి వెంటొస్తుంది. ఆకలైతే అన్నం అడగదు, దాహం వేస్తే నీళ్ళడగదు. తను నోరు తెరిచి అడిగేది కేవలం ఒకే ఒక్కటి, అదే నీ కొడుకు సురేష్ని. పద్మలా చెప్పగానే అనసూయ, అరవింద్, అవని, సురేష్లు షాక్ అవుతారు. అంజలిని చూసి బాధపడతారు. మరోవైపు తమ ప్రాణాలు పోతుంటే గింజుకుంటూ ఉంటారు. నా కూతురు నీ కొడుకు పేరు రోజుకెన్నిసార్లు కలవరిస్తుందో చెప్పలేను. తను పెంచుకున్న ప్రేమ లాంటిది, అదిప్పుడు పిచ్చిదైపోయింది. దానికిప్పుడేం తెలీదు. ఎలాగైనా సరే నా కూతురిని బాగు చేసుకోవాలని చాలా ప్రదేశాలు తిరిగాను. ఎక్కడెక్కడో వైద్యం చేయించాను, కానీ నా కూతురు బాగు కాలేదు. అందుకని ఇలా మమ్మల్ని చంపుతావా? నువ్వు చేస్తుంది తప్పు, ఇకనైనా మారు. అయ్యో దేవుడా, నా మాటల వల్ల ఎంత ఘోరం జరిగిపోయింది. పొగరుపోతుదాన్ని, అహంకారం ఎక్కువ ఇలా చేశాను. నా వల్ల ఒక అమ్మాయి జీవితమే నాశనమైపోయింది. ఒక తల్లి హంతకురాలవుతుంది. ఒక పచ్చని కుటుంబం చెల్లచెదరవుతుంది. దేవుడా, ఇంతమంది బాధకు కారణమైన నన్ను బలి తీసుకో తండ్రి, బలి తీసుకో. కాని నా కొడుకు, నా కోడలు, నా భర్తని మాత్రం కాపాడు తండ్రి. ఇదిగో పద్మ, నువ్విలా అవడానికి కారణం నేను కదా. దయచేసి నన్ను మాత్రమే శిక్షించు. నా ప్రాణాలు తీసేసుకో. వీళ్ళని మాత్రం వదిలే పద్మ, వదిలే. అలా అనసూయ అనుకుంటూ ఉండగా మరోవైపు పద్మ తన దగ్గరున్న కర్రతో అనసూయను కొట్టటానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో, వద్దమ్మా, వద్దు, అంత పని చెయ్యొద్దు. నా భార్యని వదిలిపెట్టమ్మా, వదిలిపెట్టు.
దీన్ని నా చేతులతోనే చంపాలి. ఇప్పుడే మీరు విషం తాగి చావడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని చావగొట్టలేను. నేను చూస్తుండగా నా ముందే మీరు ప్రాణాలు వదులుతారని నాకు తెలుసు. కానీ ఈ అనసూయని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. దీనికి 4 దెబ్బలైనా వేయాలి. నేను కొడుతుంటే ఆ దెబ్బలు తట్టుకోలేకే ఇది చావాలి. అది చూసి నేను సంతోషించాలి. అలా పద్మ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఆ సమయంలోనే అవని ఒక్కసారిగా పైకి లేస్తుంది. తన ముందు ఉన్న వంట పాత్రల్ని తీసుకుని విసిరేస్తుంది. పద్మపై అక్కడున్న వస్తువులన్నీ వరుసగా వెంటనే వేస్తూ ఉండటంతో పద్మ ముందుకు రాలేకపోతుంది. వెంటనే ఆ దెబ్బలు తగలటంతో కింద పడిపోతుంది పద్మ. అలా పడిపోయిన పద్మ తన ప్రాణాలు వదిలేస్తోంది. ఇక వెంటనే అవని పరుగున ఇంట్లో నుంచి బయటకొస్తుంది. చుట్టుపక్కల వారు అవనిని చూసి వెంటనే వారి కుటుంబాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. విషయం ఊరు మొత్తం తెలిసిపోతుంది. ఇక అవని కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు సురేష్ ఉంటాడు. అవని, నీకిప్పుడంతా బాగుంది కదా? ఏ ఇబ్బంది లేదు కదా? ఏవండి, మీరు బాగున్నారా? మీకేం కాలేదు కదా? అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? అదిగో అలా చూడు, అక్కడెవరెవరున్నారో చూడు అంటూ సురేష్ కాస్త దూరంలో ఉన్న అరవిందు అనసూయలను చూపిస్తాడు. అనసూయ తన కోడల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా అవని, నువ్వే గాని అలా చేయకుండా ఉండుంటే మనం ఆ పద్మ చేతిలో ప్రాణాలు వదిలేవాళ్ళం. ఆ పద్మ పైశాచికత్వానికి బలైపోయేవాళ్ళం కదమ్మా. ఇప్పుడు ఆ పద్మ ఎలా ఉంది? ఏం చేస్తుంది? అది ఇంకా ఎక్కడుంది? అది ఎప్పుడో చచ్చిందిగా. ఆడవాళ్లు పగబడితే ఎలా ఉంటుందో మనకి చూపించెళ్ళిందా పద్మ. అందుకే ఆడవాళ్లు ఆచితూచి మాట్లాడాలని చెప్పేది. మీ అత్త అహంకారం వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది. కొత్తగా పెళ్ళైన మీకు అన్ని లోకాలు చూపించింది మీ అత్త. ఊరుకోండి, జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోతాను. దయచేసి ఆ పద్మ గురించి గాని పాత ఘటనలు గాని నాకు గుర్తు చేయకండి. నాకు మనశ్శాంతి లేదు. ప్రశాంతంగా ఉండాలి. అది సరే, అంజలి ఏమైంది? ఎక్కడుంది తను? అంజలి ఆ సంఘటన తర్వాత పూర్తిగా మారిపోయింది. తన తల్లి చనిపోయినప్పుడు పద్మపై పడి వెక్కి ఏడ్చింది. బహుశా తనకు గతం గుర్తొచ్చిందనుకుంటా. ఇప్పుడెక్కడుంది ఆ అంజలి? అది మన దగ్గరెందుకుంటుందమ్మా? దాని తల్లి చచ్చింది కదా, అది భరించలేక అది ఎక్కడికో వెళ్ళిపోయింది. మీ మావయ్య, మీ ఆయన దానికోసం అంతా వెతికారు. అదెక్కడా కనిపించటం లేదు. పోనీలే, దాని పీడ విరగడైపోయింది. ఇకనైనా మనం ఆ పాడు విషయాల గురించి ఆలోచించకుండా ఉందాం. అమ్మా, ఇకనైనా నువ్వు నీ అహంకారం తగ్గించుకోమ్మా. మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళను గౌరవించడం నేర్చుకో. మాటలతో ఎవరిని బాధ పెట్టకమ్మా. మా పెళ్ళైన కొత్తలో అవనిని కూడా చాలా మాటలన్నావు. నేను భరించలేకపోయేవాణ్ణి. పాపం అవని చాలా బాధపడింది. ఇకనైనా నీలో మార్పు వస్తుందని అనుకుంటున్నానమ్మా. ఒరే బాబూ, నాకు బుద్ధొచ్చిందిరా. నేను తప్పు చేశాను. ఇక ఎప్పటికీ ఎవ్వరినీ తక్కువ అంచనా వేయను. ఎవ్వరిని మాటలతో బాధ పెట్టను. నన్ను క్షమించరా. అమ్మా అవని, నన్ను క్షమించు. చిన్నదానివైనా నువ్వు చాలా తెలివిగా నడుచుకున్నావు. ఎవ్వరినీ బాధ పెట్టకుండా అందర్నీ ఒకేలాగా చూసావు. నేను తప్పు చేశాను. అందుకు ఇప్పటి వరకు అనుభవించింది చాలు. కొన్నాళ్లపాటు ఎక్కడికైనా వెళ్తాను. కాశీకి వెళ్ళొస్తాను. చేసిన పాపాలైనా తొలగిపోతాయి. అబ్బబ్బా, ఇన్నాళ్ళకో మంచి నిర్ణయం తీసుకున్నావే. అమ్మా అవని, నీకు మీ అత్త బాధ తప్పుతుందమ్మా. ఇంట్లో నువ్వు నీ భర్త సంతోషంగా ఉండండి. అంటే ఏంటండి? నేను గయ్యాళిదాన్ననా? నేను మారిపోయానండి. నన్ను నమ్మండి. నమ్మాలంటే ముందింటికెళ్ళాలి. పదా వెళ్దాం. అవని, ఇక బయలుదేరదాం. అలాగేనండి, వెళ్దాం పదండి. అలా ఆస్పత్రి నుంచి అనసూయ, అరవిందు, సురేష్, అవనిలు ఇంటికి చేరుకుంటారు. జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకోకుండా మర్చిపోవటానికి చూస్తూ ఉంటారు. కొంతకాలం గడిచింది. సురేష్ మళ్లీ ఉద్యోగానికి వెళ్లటం మొదలు పెడతాడు. మరోవైపు అరవింద్ కూడా చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటాడు. ఇక వంటింట్లో అనసూయ వంట పనులు చేస్తూ ఉంటుంది. అవని కూడా అత్తగారికి సాయం చేస్తూ ఉంటుంది. అమ్మా అవని, ఇవన్నీ నీకెందుకు? కాసేపు నువ్వలా కూర్చొని విశ్రాంతి తీసుకో. వంట పని నేను చూసుకుంటాను కదా. అత్తయ్యా, అది కాదు. ఈరోజు కూరలు నేనే చెయ్యాలనుకున్నాను. కానీ ఎందుకో నా ఒంట్లో బాగుండటం లేదు. ఏమైందమ్మా? ఏమైంది? అది కాదత్తయ్యా, ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు, వాంతయ్యేటట్టు అనిపిస్తుంది. అంటూ అవని వెంటనే పక్కకు వెళ్లి వాంతులు చేసుకుంటుంది. అది చూసి అనసూయ చాలా సంతోషిస్తుంది. ఏంటత్తయ్యా అలా నవ్వుకుంటున్నారు? ఈ వాంతులు నీ ఆరోగ్యం బాగోలేకొచ్చినవి కావు. నీ కడుపు పండితే వచ్చినవి.
అంటే నువ్వు అమ్మవు కాబోతున్నావు, నేను నానమ్మని కాబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఇంతలో అక్కడికి అరవింద్ సురేష్ ఇద్దరూ వస్తారు. వారికి విషయం చెప్తుంది అనసూయ. ఇద్దరూ సంతోషంతో చిందులు వేస్తారు. నానా, మన ఇంటికి బుజ్జోడు రాబోతున్నాడు. ఇక నీ మనవడితో ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు నువ్వు. అవునరా, వాడు మాత్రం నాలాగే పెరగాలి, నాలాగే ధైర్యవంతుల్లా ఉండాలి. చూశాన్లే మీ ధైర్యాన్ని. మీ బుద్ధులు అస్సలు రాకూడదు. వాడికి నా కోడలు అవని పోలికలే రావాలి. అవనిలాంటి తెలివితేటలు, అవనిలాంటి ధైర్యంతో పుడతాడు చూడండి. అమ్మా, ఎవరి పోలికలతో అయినా పుట్టనివ్వు, కానీ నీలాగా మాటలతో భయపెట్టే గుణం రాకుండా ఉంటే అదే చాలు. ఒరేయ్, ఇప్పుడవన్నీ ఎందుకు చెప్తావురా? ఇప్పుడిప్పుడే ఆ గతం నుండి కోలుకుంటున్నాను. సరదా కన్నాన్లేమ్మా. అలా అవని, సురేష్, అరవింద్, అనసూయలు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు మొత్తం కోలాహలంగా ఉంటుంది. నవ్వుల మధ్య ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వారిని పక్కింటి నుంచి దొంగచాటుగా గమనిస్తూ ఉంటుంది అంజలి. అది గమనించకుండా అనసూయ, అరవిందు, అవని, సురేష్లు చిందులేస్తూ సంబరపడుతూ ఉంటారు. ఈ సిరీస్ మీకు నచ్చిందా? ప్రేక్షకుల అభిమానాలు పొందిన ఈ సిరీస్ 2వ సీజన్ మీ ముందుకు రావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.